మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఆకాశమందు ఆసీనుడా నీ స్తోత్రములు తండ్రి. నిత్యుడగు దేవా నీకే వందనములు ప్రభా. ఇదిగో తండ్రి నాయన ప్రభా, తండ్రి లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు ప్రభా కాచి కాపాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇంకో తండ్రి నాయన ఈ తండ్రి ఈ జిగు మ్యాప్ ద్వారా ప్రభా నాయన, ఇంకో ఈ యూత్ మీటింగ్ ద్వారా ఇగో ప్రభా నాయన మేము మేలు పొందుకోవడానికి నీ కృప దయచేయమని అడుగుచున్నాను యేసునామములో స్తోత్రములు తండ్రి. ఇంకో తండ్రి యాడైన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభా నాయన. లాస్ట్ వీక్ ప్రభా ఇక మాతో ఎలా మాట్లాడి ఉన్నావో ప్రభా నైనా తండ్రి, నైనా నీ వర్తమానం ద్వారా ఎలా అయితే ప్రభా నైనా నడవడుకులు నడుచుకొని చున్నామో తండ్రి, అట్టి రీతిలో ప్రభా నేను ఈ వీక్ కూడా ప్రభా నేనుగా అన్ని తండ్రి నీ ఆత్మతో తండ్రి నేను అభిషేకించుకొని బ్రతిమలాడుచున్నాను తండ్రి. అన్ని వాక్యం విత్తుతూ ఉండగా ఇదిగో మా హృదయాల్లో తండ్రి నైనా ఫలింపు దయచేయండి తండ్రి నైనా. ఇంకా మేము శ్రద్ధతో ప్రభా నైనా జ్ఞానంతో తండ్రి నైనా విని ముందుకు వెళ్ళడానికి నీ కృప దయచేయమని అడుగుచున్నాను యేసునామములో తండ్రి. స్తోత్రములు దేవా నైనా నీకే వందనాలు దేవా. ఇదిగా నేను అన్ని కుటుంబాన్ని మీరు నిండారుగా దీవించండి ప్రభా. అన్ని పడుతున్న ఆ ప్రయాసని మీరు ప్రభా నైనా వృద్ధా కానివద్దు ప్రభా నైనా. ఆటంకాలు ఇరుకులు ఇబ్బందులు అన్ని కూడా ఏసునామలో కొట్టువేమని అడుగుచున్నాను నా ప్రియుడి నాయన. ఇదిగో ప్రభా మహిమ చెల్లిస్తూ ప్రభా ఇంకా వరప్రసాదాన్ని నేను బట్టి నీకు వందనములు. అన్ని స్వస్థపరిచినందుకు నీకు స్తోత్రములు ప్రభా. అన్ని కుటుంబాన్ని మీరు దీవించండి. ఇదిగో ప్రభా యాడైన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇంకా కొంతమంది రావడానికి నీ కృప దయచేయండి ప్రభా. సమయాన్ని ప్రభా సద్వినం చేసుకునే కృప మాకు దయచేయమని అడుగుతున్నాను యేసునామములో తండ్రి. ఇదిగో ఈ కార్యక్రమం అంతట్లో మీరే ప్రభా తోడుగా ఉండి ప్రభా నాయన, నాయకుడిగా ఉండి ప్రభా నీ నామానికి ఘనత ప్రభా నాయన. ఇదిగో తండ్రి నీకే మహిమ చెల్లిస్తూ ప్రభా, వేలాది వందనాలు చెల్లిస్తూ ప్రభా నాయన. ఈ వాక్యాన్ని వేలాది మందికి ఇగో ఈ లింక్ ప్రభా నాయన పంపించి చాలు కూడా ప్రభా హృదయాల్లో ప్రభా నాయన ఈ వాక్యాన్ని నింపు కూడా నీ కృప దయచేయమని ప్రభా నాయన మహిమ చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని అంతటినీ నువ్వు ఘనత పొందుకోమని ఇదిగో తండ్రి ఈ ప్రార్థన యేసునామములో అడిగి వేడుకొని చున్నాను పరలోక నా ప్రియ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభినందన తెలియజేస్తున్నాను. మరి ఈరోజు డిసెంబర్ 27, 2020 క్రిస్మస్ అయిపోయిన రెండవ రోజు. సో మీ అందరూ క్రిస్మస్ చాలా అద్భుతంగా జరుపుకున్నారని నేను నమ్ముతున్నాను. అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. అయిపోయినా కూడా మరలా అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ 2021. గ్రీటింగ్స్ అనేది ఒక చిన్న ఇన్సైట్ ఏంటంటే, మరి గబ్రియేలు దూత మరీ దగ్గరికి వచ్చి ప్రవచనాత్మకంగా నీ కుమారుడు పుట్టబోచున్నాడు మరి ఆయన పలికిన తర్వాత ఆమె తీసుకొని తర్వాత మరీ ఎక్కడికి వెళ్తుంది? ఎలిజబెత్ గృహానికి వెళ్తుంది. ఎలిజబెత్ అప్పటికే 6th month. మరే వెళ్ళి వందనాలు చెల్లించినంతనంటే గ్రీటింగ్స్ పలికిన వెంటనే ఎలిజబెత్ కడుపులో ఉన్న బాప్తిస్మిచ్చి యోహాను గంతులు వేశాడంట. నా ప్రభువు వచ్చాడు అన్నట్లు. కడుపులో ఉన్న, ఎందుకంటే అభిషిక్తుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు రాగానే మరి ఆ అభిషేకం ఆయన మీద పనిచేసింది ఏంటో ఒక వాక్యం వెళ్ళింది. గ్రీటింగ్స్ అంటే మాటలు అన్నమాట, శుభాకాంక్షలు. మరి వెళ్ళిన వెంటనే లోపల అభిషిక్తుడు ఉన్నాడు కాబట్టి అభిషేకం బాప్తిస్మిచ్చి యోహాను మీదకి వెళ్ళి కడుపులో గంతులు వేశాడు. గ్రీటింగ్స్ అంటే ఒక పాజిటివ్ వర్డ్స్, శుభాభినందనలు, శుభాకాంక్షలు, ఇవన్నీ ఏంటంటే షాలోమ్, శాంతి, సమాధానాన్ని ప్రకటించాయి. సో మీ అందరికీ నూతన సంవత్సరం కటిక చీకటి ఈ లోకాన్ని కమ్మినా కూడా, జనములను కమ్మినా కూడా, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నదే. మహిమ ఉదయించటాన్ని బట్టి షెకీనా గ్లోరీ మన మీదకి దిగే కొద్దీ మనకు వెలుగు కలుగుతుంది. ఓకే, అప్పుడు మనం లేచి తేజరిల్లుతాం అన్నమాట. ఇల్యూమినేషన్, ఇన్సైట్. సో మనం ఇక్కడ కూడుకుంది ఏంటంటే పరిశుద్ధ లేఖనపు వెలుగుల్లో నుంచి, ఓకే, మనము ఆత్మీయ సత్యాలు మనం చూసి మన ఆత్మకి ఆహారంగా మనల్ని బలపరిచే విధంగా దేవుడు రాబోయే పరిచర్య కొరకు, పిలుపు కొరకు, ఆయన పని కొరకు, రాజ్య సువార్త వ్యాప్తి కొరకు, ఇంకా జయించువారిగా ఉండటానికి దేవుడు మనల్ని సిద్ధపరచుకుంటున్నాడు. మీ అందరిని బట్టి నేను మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఉపవాస ప్రార్థనలో కూడా వారానికి 2 రోజులు
ఈవినింగ్ టైం వరకు మేమందరినీ ప్రత్యేకంగా గుర్తుకు దేవుని సన్నిధిలో జ్ఞాపకం తీసుకొచ్చి మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి ఈరోజు మనకున్న ఎజెండాలో తుయతైరా సంఘము ప్రకటన 2 చివరి వచనాలు ఎక్కడి నుంచి 18 నుంచి 29 వరకు ఎవరన్నా చదవండి. ప్రకటన 2 18 నుంచి 29. తుయతైరా సంఘము. ఇప్పటివరకు మనం ఎఫెసు సంఘం చూసాము, స్ముర్నా చూసాము, పెర్గమం చూసాము. ఇప్పుడు 4వది తుయతైరా. తుయతైరలో సంఘదూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏలయనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని నీలో ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చుటకును, వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనలదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వివర్చించువారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమ పాలు చేతును. దాని పిల్లలు నిశ్చయముగా చంపెదను. అందువల్ల అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంగములన్నీ తెలుసుకున్నాను. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమును ఇచ్చెదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనడు. నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కమ్మరివాని పాత్ర వలె పగలగొట్టబడదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. Amen. Hallelujah. Pratish, can you read it in English for brother Shunit's sake? Yeah, sure. Revelation 2:18, right? Yes, Revelation 2:18 onwards. 18, okay. Yeah. To the angel of the church in Thyatira write, these are the words of the Son of God, whose eyes are like blazing fire and whose feet are like burnished bronze. I know your deeds, your love and your faith, your service and perseverance, and that you are now doing more than you did at first. Nevertheless, I have this against you. You tolerate that woman Jezebel, who calls herself a prophet. By her teaching, she misleads my servants into sexual immorality and the eating of food sacrificed to idols. I have given her time to repent of her immorality, but she is unwilling. So I will cast her on a bed of suffering, and I'll make those who commit adultery with her suffer intensely. Unless they repent of her ways, I will strike her children dead. Then all the churches will know that I am He who searches heart and mind, and I will repay each of you according to your deeds. Now I say to the rest of you in Thyatira, to you who do not hold to her teaching and have not learned Santa's so-called deep secrets, I will not impose any other burden on you. Acts, hold on to what you have until come. To the one who is victorious and does my will to the end, I will give authority over the nations. That one will rule them with an iron scepter and will dash them to pieces like pottery. Just as I have received authority from my Father, I will also give that
One, the morning star, whoever has ears, let them hear what the Spirit says to the churches. Praise God. Salana. Very wonderful reading, Salana. Pratyush. Hope it is helpful to Salana. Pastor Sunit from Uttar Pradesh. Stay on, brother. Hope I think he. Yeah. So, this is the fourth city, the church, Thyatira, in the fourth city. So far, ఇప్పటి వరకు మనము ఎఫెసు సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపోస్తులైన యోహాను ద్వారా ఆ సంఘపు దూతకి అనగా సంఘ కాపరికి రాస్తున్న ఈమెయిల్ ఆర్ లెటర్. ఓకే, మన ప్రజెంట్ డే కంటెక్స్ట్లో ఈమెయిల్ లేకపోతే వాట్సాప్ మెసేజ్ లేదా టెలిగ్రామ్ అన్నమాట. ఓకే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాస్తున్నారు రైట్ ఛానల్ ద్వారా, రైట్ అథారిటీ ద్వారా, అపోస్తులైన యోహాను ద్వారా కాపరికి, సంఘదూత అంటే సంఘ కాపరి, ప్రధాన కాపరి ఆరు సంఘ బిషప్, వీళ్ళందరూ అపోస్తులైన యోహాను కింద ఉన్నవాళ్ళు అన్నమాట. ఇది డైరెక్ట్గా ప్రభువారి దగ్గర నుంచే వస్తుంది ఈ ఈమెయిల్. మరి ఇది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది. ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ఎక్కడ మంచి మార్క్స్ వచ్చినాయి, ఎక్కడ ఫెయిల్ అయ్యావు, ఎక్కడ యావరేజ్గా ఉన్నావు, ఎక్కడ ఎక్స్ట్రాడినరీగా ఉన్నావు, 90 అబోవ్ వచ్చినాయి లేదా డిస్టింక్షన్ మార్క్స్ వచ్చినాయి, ఎక్కడ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయ్యావు, మరి ఫెయిల్ అయిన చోట నువ్వు రిపెంట్ అయ్యి నీ మారు మనసుకు తగిన క్రియలను నువ్వు చేస్తే, నువ్వు జయించువానిగా ఉంటే నేను నీకు జీవ కిరీటం ఇస్తాను కానీ, లేకపోతే జీవవృక్ష ఫలాన్ని భుజింపనిత్తునని కానీ, లేకపోతే దాచబడిన మన్నాన్ని నేను నీకు ఇస్తాను. ఓకే, ద హిడెన్ ట్రెజర్స్ నేను నీకు ఇస్తాను. అంధకార స్థలంలో నిధులు, రహస్య స్థలంలోని మరుగైన ధనాన్ని నేను నీకు ఇస్తాను. ఎవరికి? అందరికీ కాదు, జయించు వారికి. మరి ఇప్పుడు ఈ 4వ పట్టణము తెలుగులో తుయతైరా, ఇంగ్లీష్లో థయటైరా. మరి తుయతైరా అనే పట్టణం యొక్క ప్రాముఖ్యత గురించి, దీని యొక్క బయోగ్రఫీ గురించి కొన్ని మాటలు మనం చూద్దాము. ఉన్న 7 పట్టణాల్లో ఏషియా మైనర్ అనే ఈ ప్రాంతంలోని, ఈ ఖండంలోని, ఒకే ఖండంలో ఒక ఉపఖండం లాంటిది 7 పట్టణాల్లో ఈ తుయతైరా అనేది చాలా తక్కువ ప్రాముఖ్యత కలిగిన పట్టణం. ఓకే, అంటే మిగతా పట్టణాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది, కొన్ని విఐపి స్టేటస్ కలిగి ఉన్నాయి. ఇది మాత్రం కొంచెం తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది పెర్గమము. పోయినసారి మనం పెర్గమములో సంఘపు దూతకి రాసిన ఈమెయిల్ గురించి మనం చదివాము. మరి ఇప్పుడు ఈ తుయతైరా పెర్గమం నుంచి దగ్గర 55 కిలోమీటర్స్ ఈస్ట్ తూర్పు దిక్కున 55 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. ఇది దేనికి ప్రాముఖ్యత అంటే ఈ పట్టణము తుయతైరా టెక్స్టైల్ అండ్ వూల్ ఇండస్ట్రీ ఇక్కడ ఎక్కువ. టెక్స్టైల్స్ అంటే తెలుసు కదా, మన ప్రాంతంలో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కడున్నాయి? నాకు తెలిసి కృష్ణా డిస్టిక్స్లో ఉన్నాయి కొన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీస్. విశాఖపట్నం చుట్టుపక్కల కూడా మరి నాకు అంత ఐడియా లేదు. వూల్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఎక్కువ అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ తుయతైరాలో ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే ట్రేడ్ గిల్డ్స్ అనమాట. అంటే ట్రేడ్, వ్యాపార నిమిత్తమైన ఈ కార్పొరేట్ బాడీస్ కొన్ని ఉంటాయి. ఓకే, ఎవరైనా బిజినెస్ చేయాలంటే అందులో అఫిలియేషన్ ఉండాలి. దే షుడ్ బి అఫిలియేటెడ్ ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ బిజినెస్ గ్రూప్స్, కార్పొరేట్ బాడీస్ అనమాట. ఇప్పుడు కూడా మనకి ఉన్నాయి, లైక్ లయన్స్ క్లబ్ అని కానీ కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి, లేదా బిజినెస్ కామర్స్ ఆఫ్ ఇండస్ట్రీ అన్నట్లు. అలానే అక్కడ ట్రేడ్ గిల్డ్స్ అనేది ఇవి చాలా ప్రాముఖ్యమైనవి ఆ తుయతైరా పట్టణంలో. ఈ ట్రేడ్ గిల్డ్స్ దే ఆర్ ద మిక్సర్ ఆఫ్ సోషల్, సామాజికంగా కమ్యూనిటీస్, మరలా రిలీజియస్ క్లబ్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ట్రేడ్ గిల్డ్ ఒక్కొక్క అన్య దేవుడు దేవతల కింద వాళ్ళని పూజిస్తారు. అలా మనం ఉండే సంస్కృతిలో కూడా మన చుట్టుపక్కల ఇలాంటివి ఉన్నాయి. ఓకే, ఒక్కొక్కరు ఒక రకమైన దేవుళ్ళు దేవతని అన్యులకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం, పూజిస్తారు. నేను ఒకసారి మన సిడ్నీ బ్రదర్ ఉమాభాస్కర్ అన్న నన్ను
హైటెక్ సిటీ తీసుకువెళ్ళాడు. హైటెక్ సిటీలో వెరిజోన్ మల్టీనేషనల్ ఎంఎన్సి కంపెనీ. నేను వెళ్ళినప్పుడు లోపలికి బాగా తన ఛాంబర్కి తీసుకెళ్ళాడు అనమాట. నేను షాక్ అయ్యా. ఎందుకంటే ఇప్పుడు మన మధ్య సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వర్క్ చేసే ఆ డస్క్ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక చిన్న చిన్న మినీ టెంపుల్ లాగా ఉందన్నమాట. అన్యుల మధ్య వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ విగ్రహాలు పెడతారు, పూజలు చేస్తారు, దండలేస్తారు. నేను చాలా షాక్ అయ్యా. అంటే మనం చేసేది ఒక సెక్యులరు, లేకపోతే ఒక ప్రొఫెషనల్, ఒక బిజినెస్, ఒక జాబే, కానీ రిలీజియన్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది. ఈ కల్చర్లో అదొక భాగము. కల్చర్ అంటేనే ఒక రిలీజియన్ అనేది అందులో అసోసియేట్ అయి ఉంటుంది అనమాట. సో ఈ తుయతర అనే పట్టణంలో కూడా ఈ ట్రేడ్ గిల్స్, వ్యాపార లావాదేవీల నిమిత్తం కార్పొరేట్ బాడీ అన్నమాట. ఇందులో రకరకాల సోషల్ కమ్యూనిటీస్ ప్లస్ రకరకాల రిలీజియస్ కమ్యూనిటీస్ రెండు మిక్స్ అయి ఉంటాయి. సో ఎవరు వ్యాపారం చేయాలన్న ఆ పట్టణంలో ఈ కార్పొరేట్ బాడీతో అసోసియేట్ అయి చేయాలన్నమాట. డిఫరెంట్ ట్రేడ్ గిల్స్తో అసోసియేట్ అయి చేయాలి. మరి ఆ ప్రాంతానికి క్రైస్తవం తీసుకురాబడింది, సువార్త ప్రకటించబడింది. ముఖ్యంగా ఈ అపోస్తులైన పౌలు మాసిదోనియా ప్రాంతంలో ఆయన పరిచర్య చేస్తుంటే మిషనరీగా మొట్టమొదట లిడియా అనే ఆమె, ఒక స్త్రీ, షీఈ్ లైక్ ఏ సేల్స్ రిప్రజెంటేటివ్, ఒక బిజినెస్ ఉమెన్ అనమాట. ఇంకా ఇక్కడ పర్పుల్ ఇండస్ట్రీ ఎక్కువ అనమాట. ఓకే, పర్పుల్ అంటే ఏ కైండ్ ఆఫ్ రెడ్ కలర్. ప్రభువారిని సిలువేసినప్పుడు కూడా ఆయన రక్తాన్ని చూడ ఒక పర్పుల్ క్లాత్తో దాన్ని ఆయన్ని తుడుస్తారు, ఆయన రక్తాన్ని. అప్పుడు రోమా సైనికులు. ఓకే, ఈ లిడియా అనే ఆమె ఎవరన్నా అపోస్తుల కార్యాలు 16:30 చదవండి ఎవరన్నా. అపోస్తుల కార్యాలు 16:30, యాక్ట్స్ 16:30. లిడియా గురించి మనం చూడొచ్చు. యాక్ట్స్ 16:30. వారిని వెలుపులకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అదేనా 16:30 అన్నది? 16:30. ఓకే. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారికి రక్షణ పొందమని చెప్పి అతనికి అతని ఇంటున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. 11:40 చదువు. 40. 11 to 40. వారు 11 to 40 అన్న. ఒక్క నిమిషం. 11 to 40లో ద డే లైట్కి ఇవ్వండి. ఇంగ్లీష్లో ఒక రకంగా బిలీవ్ ఇన్ ద లార్డ్ స్పోక్ ద వర్డ్ లార్డ్. లీడియా తెలుగులో ఏమనుంది? ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, షీ ఫాలోడ్, ఐ థింక్ 16:1 నుంచే ఉంది. 16 చదువు. Once when we were going to the place of prayer, we were met by a female slave who had no. అది కాదు. ఓకే, సో ఈ లిడియా అనే ఆమె ఆ ప్రాంతంలో పౌలు పరిచర్య ద్వారా ఈమె తుయతైరా పట్టణానికి సంబంధించింది. మరి ఆమె మొదట దేవుణ్ణి నమ్ముకుంది, తర్వాత చాలా బలమైన పనిముట్టుగా ఆమె వాడబడింది. 16:11 to 15. కమ్ అండ్ స్టే అట్ మై హోమ్. పౌలుకి ఆమె ఆతిథ్యం కూడా ఇచ్చిందనమాట, లిడియా అనే ఆమె. సో తుయతైరా పట్టణం అంటే లిడియా గురించి తప్పకుండా చెప్పుకుంటారు. ఎందుకంటే పౌలు పరిచర్యలో షీఈ్ ద ఫస్ట్ కన్వర్ట్. తర్వాత ఆమెను దేవుడు వాడుకొని, దేవుడు ఆమె హృదయం తెరసి, పౌలు యొక్క మాటలకు ఆమె హృదయం తెరసి దేవుణ్ణి తన హృదయం ముందు విశ్వసించి మొదటి బిలీవర్గా అయిందనమాట. 16:14. 14. ఓకే, చదువు. అప్పుడు లూదియా అను దైవభక్తుల ఒక స్త్రీ ఉండెను. ఆమె ఓదారంగ పొడి అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచును. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిజం పొందినప్పుడు
ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొనుడని మిమ్మల్ని బలవంతము చేసింది. ఆమెన్, ఆమెన్. మరి పౌలు మాటలు చెప్తున్నప్పుడు దేవుడు ఆ హృదయం తెరిచాడు, ప్రభువును అంగీకరించింది. ఎంతో కొంత దైవభక్తి కలిగిన ఆమె అన్యురాలు. మరి దేవుడు ఆ హృదయం తెరిస్తే పౌలు మాటలకు ఆకర్షితురాలై కన్విక్షన్కి లోనై పరిశుద్ధాత్మ పనిచేయగా ఆమె మొట్టమొదటి బిలీవర్గా ఉంది. తర్వాత పౌలుకి ఆతిథ్యం ఇచ్చింది. తర్వాత తన ఆ చుట్టుపక్కల సువార్త పరిచర్యకు ఆమె వాడబడింది. లూతియా, తెలుగులో లూతియా అని మన సంఘంలో కూడా అక్కడ ఉన్నట్లున్నారు ఎవరో. సో ఈ లిడియానే అనమాట, తుయతైరా పట్టణానికి సంబంధించింది. ఇంకా కొంతమంది స్కాలర్స్ ఏం చెప్తారంటే ఈ తుయతైరా పట్టణం అంతకు మునుపు సెమీరామిస్ అనే పేరు కలిగి ఉంది అంటారన్నమాట. సెమీరామిస్ అనేది మనం పోయినసారి మనం చదువుకున్నాం, పెర్గం చదువుకునేటప్పుడు సేటాన్ సీట్, సైతాన్ యొక్క సింహాసనం గురించి చదువుకునేటప్పుడు బబులోన్ నుంచి అక్కడ నిమ్రోదు బాబేలు గోపురం కట్టేటప్పుడు ఈమె నిమ్రోదు భార్య సెమీరామిస్ అనే ఆమె. ఇప్పుడున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇప్పుడు ఇక్కడ మనకి ఎట్లా త్రిత్వం ఉందో సైతాన్ కూడా ఒక త్రిత్వం ఏర్పరిచాడు. నిమ్రోదు, అతని భార్య, అతనికి పుట్టిన టామస్ అనే సన్ అనమాట. వీళ్ళందరూ ఒక త్రిత్వంగా ఏర్పడ్డారు. సో వీళ్ళు కూడా ఈ బబులోను రిలీజియనే తర్వాత క్యాథలిక్స్ రోమా బిషప్ డమాస్కస్ తను స్వీకరించిన తర్వాత అక్కడి నుంచి మిక్స్ అయి వచ్చింది ఇదంతా. సో ఇప్పటివరకు అది ఆ ప్రవాహం, కల్తీ ప్రవాహం జరుగుతూనే ఉంది ఇదంతా. ఓకే, సో సెమీరామిస్ అనే పేరు ఉంది. ఎందుకు ఈ పేరు చెప్పామనే దానికి నెక్స్ట్ మనకి కనెక్షన్ ఉంటుంది, ప్రతిదానికి ఒక కనెక్షన్ ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ తుయతైరా అనే పట్టణం యొక్క ఈ పేరుకి మీనింగ్ ఏంటి అంటే కంటిన్యూవల్ సాక్రిఫైస్ అని అంటారు అన్నమాట. అంటే నిరంతరము సాక్రిఫైస్ త్యాగపూర్వితంగా లేకపోతే బలులు అర్పించబడుతుంది అన్నట్లు మీనింగ్ వస్తుంది. మరి ఇక్కడ ఏమంటున్నాడు, తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము, ప్రభువారు తనను తాను ఏ విధంగా ప్రజెంట్ చేసుకుంటున్నారు, అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు కల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా అంటున్నాడు. అగ్నిజ్వాలల వంటి కన్నులు, మరి ఆయన కన్నులు ఎలా ఉన్నాయి అంటున్నాడు, అగ్నిజ్వాలలు. అంటే ఆయన చూస్తే మన అంతరంతరంగాల్లో ఏముంది, మన సీక్రెట్ మోటివ్స్ ఏంటి, సమస్తాన్ని ఆయన గ్రహించగలడు. ఇప్పుడు అననీయ సప్పీరా వచ్చారు, అననీయ సప్పీరా వచ్చి అబద్ధం ఆడారు. అది పేతురుకు తెలియదు. కానీ పేతురు ఈ అభిషేకం కలిగిన వాడు, అగ్నిజ్వాలల వంటి కన్నులు, యేసుక్రీస్తు వారి అభిషేకం కలిగిన వాడు గనక, పరిశుద్ధాత్మలో అగ్ని అభిషేకంలో ఉన్నాడు గనక వాళ్ళు చెప్పేది అబద్ధమని గ్రహించి, ఇంకా తెలియంది ఏంటంటే, ఇంకా లోతుల్లోకి వెళ్తే వాళ్ళ ఒక విచెస్ అండ్ విజార్డ్స్ అనమాట. విచెస్ అండ్ విజార్డ్స్ వాళ్ళు వెంటనే వాళ్ళ మీదకి తీర్పు వస్తుంది. అలాంటి తీర్పు మన మీదకి రావాలంటే ఎన్నిసార్లు మనం అబద్ధాలు ఆడుంటాము, అవునా కదా? ఎన్నిసార్లు మనం తప్పు చేసి ఉంటాము. ఇంకా ఏంటంటే అప్పుడు మహిమ లెవెల్స్ చాలా పీక్గా ఉన్నాయి, గ్లోరీ లెవెల్స్ చాలా పీక్గా ఉన్నాయి, హై రెల్మ్లో ఉన్నాయి. కాబట్టి జడ్జిమెంట్ వచ్చింది. తర్వాత ఆ విధంగా రాలేదు. సో దేవుని కన్నులకు మరుగైనది ఏదీ లేదు. మన మోటివ్స్ని ఆయన పరీక్షించగలడు. మరి అలాంటి కన్నులతో చూస్తున్నాడు. అపరంజి పోలిన పాదములు కలిగిన దేవుని కుమారుడు చెప్పు సంగతులు. అపరంజి పోలిన పాదములు అంటే బ్రాస్ ఫీట్ అనమాట. అంటే ఒక జడ్జి లాగా వస్తున్నాడు, జడ్జిమెంట్ ఇవ్వటానికి వస్తున్నాడు అని చెప్తున్నాడు అనమాట. ఆయన తను ప్రజెంట్ చేసుకునే విధానంలో కూడా ఆ సంఘానికి తగ్గట్టు తనలో ఉన్న కొన్ని ఫేసెట్స్ని, డైమెన్షన్స్ని ప్రజెంట్ చేసుకుంటాడు. ఈ సంఘానికి డైరెక్ట్గా ఒక జడ్జిలాగా వస్తున్నాడు, జడ్జిమెంట్ వస్తుంది. ఎందుకు జడ్జిమెంట్ వస్తుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం. మరలా ఏమంటున్నాడు, దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. దేవుని కుమారుడు అంటున్నాడు ఇక్కడ. ప్రకటన గ్రంథం అంతలో కూడా దేవుని కుమారుడు అని ఇక్కడే ఉంది. ఒకప్పుడు పేతురు నా గురించి ఏమనుకుంటున్నారంటే, యు ఆర్ ద మెస్సయ్య, యు ఆర్ ద సన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్ అంటాడు. పేతురు, నీకు రక్తమాంసములు ఇవి బయలుపరచలేదు కానీ పరలోకమున్న నా తండ్రి నీకు బయలుపరిచాడు పరిశుద్ధాత్మ ద్వారా అంటాడు.
మరి ప్రభు వారు ఏమని ప్రజెంట్ చేసి సన్ ఆఫ్ గాడ్గా ప్రజెంట్ చేసుకుంటున్నారు. ఎందుకు అలా ప్రజెంట్ చేసుకుంటున్నారు అనే దానికి కూడా మీనింగ్ ఉంది, మనం తెలుసుకోబోతున్నాం. మరి ఇక్కడ ఫస్ట్ ఆయన ఎలా ఉంటుంది, ఫస్ట్ పాజిటివ్ థింగ్స్ ఆయన మాట్లాడతాడు, అప్రిషియేషన్ చేస్తాడు, కమెండేషన్. నెక్స్ట్ కండెమినేషన్ ఆర్ అడ్మోనిషన్, హెచ్చరికలు, తప్పులు, లోటుపాట్లు, వీటి గురించి మాట్లాడతాడు. రిపెంట్ అవ్వమంటాడు. సో ఇక్కడ నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు. మన క్రియలు, అవర్ వర్క్స్ హీ నోస్. మనం ఏ క్రియలు చేస్తున్నాము, ఏ పని చేసినా కూడా ఆయన కన్నులకు మరుగైనది లేదు. నేను ఎరుగుదును అంటున్నాడు అనమాట. ఆ సంఘానికి కాకుండా మనకు కూడా నీ ప్రేమను, ఎవరి ఎడల ప్రేమ, తన ఎడల ప్రేమ, వాళ్ళు పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ప్రభువుని స్తుతిస్తున్నారు. అది నేను ఐ నో దట్ అంటున్నాడు. నేను దాన్ని గ్రహించాను, నేను దాన్ని ఫీల్ అవుతున్నాను. మరలా సహోదరుల ఎడల ప్రేమ ఎలా ఉంది, సంఘం ఎడల ప్రేమ ఎలా ఉంది, వర్టికల్గా ఆ ప్రేమ బాగానే ఉంది, ఐ నో ఇట్. దాంతోపాటు హారిజాంటల్ లవ్ కూడా, సహోదరులు సహోదరాండ్రుల ఎడల, మన నైబర్స్ ఎడల ప్రేమ ఎలా ఉంది, దాన్ని కూడా ప్రభువారు ఇక్కడ అప్రిషియేట్ చేస్తున్నాడు. ఐ నో ఇట్ అంటున్నాడు. నీ విశ్వాసం, ఐ నో యువర్ ఫెయిత్ అంటున్నాడు. ఓకే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. మన నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. మనది విశ్వాస యాత్ర. మన విశ్వాసం నుంచి అధిక విశ్వాసంకు వెళ్ళాలి. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, వినుట దేవుని మాటల వల్ల కలుగుతుంది. ఈ విధంగా మనం కూడామంటే 4 దేవుని మాటలు వచ్చినాయి అంటే మనకు విశ్వాసం అధికమవుతుంది అన్నమాట. మరలా మీటింగ్కి చర్చికి వచ్చే లోపు ఇప్పుడు ఈ వాక్యాలు మనకు ఉపయోగపడతాయి. ఈ బలము, ఆత్మీయ బలం మనకు ఉపయోగపడుతుంది. విశ్వాసం ద్వారానే సమస్తము మనం జయిస్తాము. ముఖ్యంగా హెబ్రీ 11 విశ్వాసం ద్వారా, విశ్వాస వీరులు, హీరోస్ ఆఫ్ ఫెయిత్, హీరోస్ అండ్ హీరోయిన్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం ద్వారా వాళ్ళు సింహపు నోళ్లను మూశారు. ఎవరి గురించి రాయబడింది అక్కడ, పేరు రాయకపోయినా ఓకే, దానియేలు గురించి రాయబడింది. ఖడ్గము నుంచి తప్పించుకున్నారు, రాజ్యాల్ని జయించారు. అక్కడ కొంతమంది భార్యలు వాళ్ళ భర్తలని, భార్యల యొక్క విశ్వాసం ద్వారా భర్తలు మరణానికి లోనైన భర్తల్ని కూడా ఆ అగ్నిగుండంలో నుంచి లాగినట్టు లాగారంట. భార్యల విశ్వాసం ఆ విధంగా పనిచేసిందంట. ద ఫెయిత్ ఆఫ్ ఉమెన్. సో మన విశ్వాసాలు ఎలా ఉన్నాము ఇప్పుడు? కొంచెం నేను 2020 దిస్ ఇస్ ద లాస్ట్ మీటింగ్ ఫర్ అస్. మన విశ్వాసం ఎలా ఉంది? ఎంతో కటిక చీకటి ఈ సంవత్సరం ఊహించిన విధంగా అందరము చూచాము. దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఓకే, ఎంతో కొంత విశ్వాసం పనిచేసింది. దేవుని ఎడల విశ్వాసం, ఆయన వాగ్దానాలు ఎడల విశ్వాసం, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనక మరి ఆయన అనేక విధాలుగా మాట్లాడాడు. ఇదిగో ఈ సంవత్సరపు చివరి వారానికి తీసుకొచ్చాడు మనల్ని. దేవునికే స్తోత్రం, దేవునికే మహిమ. మన కుడి పక్కన, మన ఎడమ పక్కన 1000 మంది 10,000 మంది కూలినా కూడా అపాయం మన యొద్దకు రాకుండా, ఏ తెగులు మన గుడారము సమీపించకుండా, మనకు వ్యతిరేకంగా రూపమైన ఆయుధం వర్ధిల్లకుండా, ఈ కరోనా అనే దాన్ని సమాధానకర్త అయిన దేవుడు మన కాళ్ళ కింద శీఘ్రంగా చితకదొక్కిచ్చాడు. మనల్ని బలపరిచాడు, అధిక మహిమతో నింపాడు. ఆయన మహిమతో మనం నింపబడ్డాం కనుకనే మనల్ని, మన కుటుంబాన్ని, రక్త సంబంధికులు, బంధువుల్ని, స్నేహితుల్ని, మన సంఘపు వారిని కాపాడాడు. సో ఈ వారం అంతా వీ హ్యావ్ టు ప్రైజ్ అండ్ థ్యాంక్ ద లార్డ్. విశ్వాసం, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన నూతనమైన కార్యాలు చేస్తున్నాడు. ఇంకా మనకు ఒక హోప్, మనకు నిరీక్షణ ఇంకా ఉంది. ఇప్పటి వరకు కొన్ని కార్యాలు జరగకపోయినా భవిష్యత్తులో జరుగుతాయి అన్నట్లు మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాం నూతన సంవత్సరంలోకి. సో మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. ఆ విశ్వాసపు ఆత్మ అయిన పరిశుద్ధాత్మ, ప్రార్థన ద్వారా విశ్వాసం ఎదుగుతుంది. ముఖ్యంగా వాక్యము వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, వినుట దేవుని మాట వల్ల కలుగుతుంది. సో మన విశ్వాసం ఎంత పరిమాణంలో ఉంది కూడా దేవునికి తెలుసు. మరలా నీ పరిచర్యను అంటున్నాడు, నీ పరిచర్యని కూడా ఐ నో అంటున్నాడు, నేను ఎరుగుదును. యువర్ మినిస్ట్రీ,
వాట్ ఎవర్ మినిస్ట్రీ, ఫుల్ టైం మినిస్ట్రీయే కాదు, మనం ఎక్కడ చేస్తున్నా కూడా ఏదో ఒక పరిచర్య మనం చేస్తున్నాం. ఇదిగో నలుగురిని ఇన్వైట్ చేయటము, నలుగురికి సువార్త చెప్పటము, నలుగురికి సహాయం చేయటము. ఐ నో ఇట్ అంటున్నాడు. ముఖ్యంగా నీ సహనమును నేను ఎరుగుతున్నాను. నీ సహనం, ఐ నో యువర్ పేషెన్స్ అంటున్నాడు. ఎస్, మనం ఆశించిన విధంగా కొన్ని మనకు జరగపోయి ఉండొచ్చు, కానీ యెహోవా యందు నమ్మిక ఉంచుకొనుము, యెహోవా యొద్ద కనిపెట్టుకొని ఉండము, ఓపిక కలిగి ఉండము. అది తర్వాత దీర్ఘశాంతానికి వెళ్తుంది. అబ్రహాము ఎంతో ఓపికతో ఉన్నాడు. మనం ఏ విధంగా వాగ్దానాలను స్వతంత్రించుకుంటాము? బై ఫెయిత్ అండ్ పేషెన్స్. విశ్వాసము ద్వారా, మరలా ఓపిక ద్వారా. విశ్వాసము ఓపిక కలిసి మన వాగ్దానాలను స్వతంత్రించుకుంటామని హెబ్రీ పత్రికలో ఉంది. బై ఫెయిత్ అండ్ పేషెన్స్ వీ విల్ ఇన్హెరిట్ ద ప్రామిసెస్ అని అంటుంది. సో విశ్వాసమే కాదు, ఆ విశ్వాసం నెరవేర్చే ఒక సమయం ఉంటుంది. తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తముల కింద మీరు దీన మనస్కులై ఉండండి అని. యెహోవా కొరకు ఎదురు చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు. పక్షిరాజు యవ్వనం వలె వారి యవ్వనము నూతన పరచబడి వాళ్ళు పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మచిల్లక నడిచెదురు అంటున్నాడు. సో మన యవ్వనము నూతన అగునుగాక, మనము నూతన బలం పొందుకుందుము గాక. ఎలా? యెహోవా యొద్ద వేచి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అన్నట్లు మనకి ఏ ఏ వాగ్దానాలు వచ్చినాయో ఆ వాగ్దానాలు ఈ సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం, ఈ నెల కాకపోతే నెక్స్ట్ నెలలో నెరవేరుతాయి అన్నట్ల. విశ్వాసము ప్లస్ ఓపికతో మనం వాగ్దానాలని, ప్రవచనాలని స్వతంత్రించుకోబోతున్నాం. ఐ నో ఇట్ అంటున్నాడు. ఐ నో ఇట్, నేను ఎరుగుదును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరలా ఇంకా గొప్ప అప్రిషియేషను, పాజిటివ్ థింగ్, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అంటున్నాడు. వావ్! జనరల్గా ఎలా ఉంటుంది? ఆరంభ సూర్యులు అంటారు. ఓకే, ఆరంభంలో బాగానే ఉంటుంది, కానీ తర్వాత స్లోగా డౌన్ అవుతుంటుందంట. కానీ వీళ్ళు అలా కాదు, మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తున్నారు. మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు ఎక్కువైనాయి అంట. దెర్ ఈస్ గ్రోత్ ఇన్ దెమ్. వాళ్ళ ప్రేమలో కానీ. ఎఫెసు సంఘానికి ఏంటి? అంతా బాగానే ఉంది. ఇదిగో నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం ఇవన్నీ పాజిటివ్గానే ఉన్నాయి, కానీ ఒక్క విషయంలో నువ్వు తప్పిపోయావు అన్నాడు. అదేంటి? మొదటి ప్రేమలో తప్పిపోయావు. సో ఎక్కడ తప్పిపోయావో అక్కడి నుంచి మరలా రిస్టోర్ అవ్వు అంటున్నాడు ఎఫెసు సంఘానికి, మొదటి సంఘానికి. మొదటి ప్రేమ. కానీ వీళ్ళు మొదటి ప్రేమ, మొదటి క్రియలు, ప్రేమ నుంచే క్రియలు వస్తుంది. వీళ్ళు ఎదుగుతూ ఉన్నారు. దెర్ ఈజ్ ఎ గ్రోత్. ఐ నో ఇట్ అంటున్నాడు. అప్రిషియేషన్ చేస్తున్నాడు. అండ్ ఐ నో ఇట్ అంటే అప్రిషియేట్ ఇట్. సో మనం ఎప్పుడు ఎలా ఉండాలి? ఈ సంవత్సరం కన్నా నెక్స్ట్ ఇయర్ మన మంచి కార్యాలు, మన పరిచర్య ఇంకా అధికంగా ఉండాలి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మీ దగ్గరికి వచ్చాను, 3 మీటింగ్లే, నాకు తెలిసి 2 సార్లు అనుకుంటా యవనస్తులు. ఆగస్టు దాకా వచ్చేసింది. ఈ లాక్డౌన్ అయిపోయింది, అంతా గందరగోళంగా ఉంది. ఉపవాసం మొదలుపెట్టాము. వరప్రసాద్ అన్న ఒక మాట అన్నాడు. అన్నారు, మిస్ అయిపోతున్నామన్నా, స్టార్ట్ చేద్దాం ఈ విధంగా అని ఆయన గూగుల్ లింక్తో స్టార్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు వరకు కూడా ఒక్క వారం కూడా ఆగలేదు. మీరు కూడా అంతే వస్తున్నారు. దేవుడికి స్తుతులు, మీకు ఆశీర్వాదాలు. ఓకే, దాదాపు 10 to 20, 10 to 17 కూడా వెళ్ళింది. క్రియలు పెరిగినాయి, పరిచర్య పెరిగింది, మంచి కార్యాలు పెరగాలి, దేవునికి ఇచ్చేది పెరగాలి, ఇతరులకు సహాయం చేసేది పెరగాలి, ఇంకా మనలో మనం వాక్యం విత్తుకునేది పెరగాలి, ఎక్కువగా వాక్యాన్ని చదవాలి, ప్రార్థనలో ఎదగాలి. సో దెర్ ఈజ్ ఎ గ్రోత్. గ్లోరీ టు గ్లోరీ. ఆశీర్వాదాల్లోనే కాదు, దేవుని వాళ్ళ విషయాల్లో కూడా మనం విశ్వాసం నుంచి అధిక విశ్వాసానికి, మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలి. వీళ్ళందులో చాలా అద్భుతంగా ఉన్నారు. అయినను బట్ అనేదే ప్రాబ్లం ఎక్కడైనా. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. బట్ అరెట్ నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఒక్క విషయం ఉంది అంటున్నాడు అనమాట ప్రభువారు. ఏంటది?
చాలా ఘోరమైన విషయము. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిరుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఇంతవరకు మనం మెడిటేట్ చేసుకుందాం. ఒక్క తప్పు ఉంది, ఓన్లీ వన్ ప్రాబ్లం విత్ యూ. ఏంటంటే యు ఆర్ అలోయింగ్ ఏ సో కాల్డ్ ప్రాఫిటస్, సెల్ఫ్ అపాయింటెడ్ ప్రాఫిటస్, తనకు తాను చెప్పుకుంటుందంట తాను ప్రవక్తనని. యెజబేల్ అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, ఎలో చేశావు. అంటే ఈమె ఒక క్రైస్తవురాలే, ఓకే, ప్రవచనాలు ఇస్తుంది. వాళ్ళు ఎలో చేశారు, ఆమెను ఏమో అనలేదంటే ప్రవచనాలు నెరవేరుతున్నాయి కూడా. చాలా డీప్గా మనం ఇక్కడ స్టడీ చేయాలి. ప్రవచనాలు ఇస్తుంది కాబట్టే ఆమె కొంత ఇంపార్టెన్స్ వచ్చింది. వాళ్ళు కాదనలేకపోతున్నారు. ఆ ప్రవచనాలతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే, అంటే ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది అంట. అందరం దాసులమే, ఆయన దాసులమే. ఇంకా ప్రత్యేకంగా సంపూర్ణ పరిచర్యలో ఉన్నవాళ్ళు, ఓకే, ఆ 5 ఆఫీసెస్లో ఉన్నవాళ్ళు కూడా, లేకపోతే ఆ ప్రభు యొక్క పరిచర్యకు సిద్ధపరచబడుచున్న వాళ్ళు, లీడర్స్. వాళ్ళు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఫస్ట్ సంఘంలో ఉన్న స్త్రీనే. కొంతమంది స్కాలర్స్, థియాలజియన్స్ ఏమంటారంటే మా పాస్టర్ గారి భార్య అయి ఉండొచ్చు అంటారు. ఓకే, కొంతమంది. ఇక్కడ యెజబేల్ అంటున్నాడు. మెజారిటీ ఏమని నమ్ముతారంటే యెజబేల్ అంటే ఈమె పేరు జెజబెల్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ జెజబేల్ అనేది చాలా బ్యాడ్ నేమ్, వరస్ట్ నేమ్ స్త్రీలకు ఇచ్చేది. మరి ఇది ప్రకటనలో ఉన్నామంటే వాళ్ళకి ఓల్డ్ టెస్ట్మెంట్ తెలుసు. 1 Kings 16:30 ఎవరన్నా రెడీగా ఉండండి. ఐ థింక్ ఇక్కడ అనుకుంటా 16:13 అన్నాను కదా, 16:30. 1 Kings 16:30 ఎవరన్నా రెడీగా ఉండండి. సో జెజబేల్ అంటే ఎంత ఘోరమైన క్యారెక్టరో ఆల్రెడీ మనం పాత నిబంధన గ్రంథం చదువుకున్నప్పుడు తెలుసు. కాబట్టి ఆ పేరు డెఫినెట్గా పెట్టుకోరు. అందులో క్రైస్తవులు అసలు పెట్టుకోరు. ఈ సంఘంలో ఉన్నాము కానీ అంటే ఆ క్యారెక్టర్, ఆ లక్షణాలు ఉన్నాయి కనుక ఆమెకి ప్రభువారు ఏమంటున్నాడు? జెజబేల్ అంటున్నాడు అన్నమాట. ఓకే, అంటే నేనైతే ఏమనుకుంటానంటే ఆమె సమ్ XYZ ఏదో ఒక పేరు, బట్ ద స్పిరిట్ ఆఫ్ జెజబేల్ వాజ్ రూలింగ్ అపాన్ హర్. షీ వాజ్ ఫిల్డ్ విత్ నాట్ ఓన్లీ హోలీ స్పిరిట్ బట్ విత్ ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్ ఆల్సో. మిక్స్డ్ అనాయింటింగ్, మిక్స్డ్ స్పిరిట్స్ ఎక్కడో ప్లేస్ ఇచ్చింది. మొదట్లో బాగానే ఉంది, ప్రవచనాత్మక పొందుకుంది. దేవుడేంటి ఒకసారి వరాలు ఇస్తే తీసివేయడు, కానీ తర్వాత ఎక్కడో తప్పిపోయింది. అలానే మనం బిలాము ప్రవక్తను కూడా చూసాము. పెర్గము సంఘంలో బిలాము ప్రవక్త అండ్ నికోలాయితాయులు, వీళ్ళు మగవాళ్ళు, ఇక్కడ స్త్రీ అన్నమాట. ఈ బిలాము బోధ ఎలా ఉంది? బిలాము బోధ కూడా జారత్వానికి, విగ్రహారాధనకి ఆ వైపు తీసుకువెళ్ళింది. నికోలతాయులు కూడా ఆత్మ ఇంపార్టెంట్, శరీరం ఏమి ఇంపార్టెంట్ కాదు అని, శరీరంలో ఏ పాపమైన చేయొచ్చని వాళ్ళు కూడా జారత్వం వైపు తీసుకువెళ్ళారు. అంటే ఈ సైతాను ఎవరిని వాడుకున్నా కూడా ఒకటి కామన్ ఏంటి? 2 విషయాలు కామన్ ఏంటంటే అడల్టరస్ ఆర్ ఫోర్నికేషన్ అండ్ ఐడోలేటరీ. విగ్రహారాధనకు సంబంధించింది, మరలా జారత్వానికి సంబంధించింది. జెజబెల్ కూడా ఏం చేసింది? ఆహాబు భార్య. ఆహాబు చాలా చెడ్డరాజు, ఓకే. మరి యెజబెలు అటు దేవుడికి సంబంధించిన విగ్రహారాధన, మరలా అష్టారోతు ఆ యొక్క ఆల్టర్స్ పెట్టేసి దేవుని నిజ ప్రవక్తల్ని హింసిస్తా, తరుముతా, చంపుతా ఉంది. అంటే నిజ దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధనకు పురికొల్పింది. మరలా ఆత్మ వల్ల
జారత్వంలో పడిపోయారు. సో యెజబేలు నీవు ఉండనిస్తున్నావంటే యెజబేలు ఆత్మ ఈ స్త్రీ మీద పని చేస్తుంది. కానీ ఆ స్త్రీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ప్రవచనాలు ఇస్తుంది. ప్రవచనాలు నెరవేరకపోతే వాళ్ళు ఎందుకు ఫాలో అవుతారు? ప్రవచనాలు నెరవేరుతున్నాయి అంటే ఆమెకి ఏదో ఒక వరం ఉంది. కానీ బేసిక్ ట్రూత్స్ ఆఫ్ హోలీ బైబుల్ ఆమె ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి, కానీ ఆమె బోధంతా ఎలా ఉంది? పరిశుద్ధ గ్రంథములోని ఆత్మీయ సత్యాలకు వ్యతిరేకంగా ఉందన్నమాట. వీళ్ళప్పుడు ఏం చేయాలి? ఆమె రాంగ్ అని చెప్పాలి, లేకపోతే సెపరేట్ అవ్వాలి, బయటకు రావాలి. కానీ వాళ్ళు పర్వాలేదులే, గొడవలు అవుతాయనో ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని వాళ్ళు మెదలకుండా ఉన్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? కొందరు దాసులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా డైరెక్ట్లీ విత్ హర్ జాగ్రత్తం చేస్తూ ఉన్నారు. విగ్రహారాధనకు వెళ్తుంది. సో ఇది మనకు ఎలా అప్లై చేసుకోవాలి? మనం డైరెక్ట్గా విగ్రహాలకి సంబంధించింది మనం తినం, అది మనకు బేసిక్ కాదంటాము. కానీ కొన్ని ఉంటాయి. అంటే నేను ఏమంటే మెంటల్ ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నా. వాట్ ఈస్ ద మెంటల్ ఇన్ఫర్మేషన్? ఫిజికల్ ఫుడ్ విగ్రహాలకు అర్పించింది వీ డోంట్ ఈట్, బట్ దెర్ ఈజ్ సమ్ మెంటల్ ఫుడ్ విచ్ ఆర్ కాల్డ్ మూవీస్ నేను అంటాను. ఎప్పుడన్నా హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో ఉన్న వాళ్ళకి, అటువైపు వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. లేకపోతే మన న్యూస్ పేపర్స్ బాగా చదివే వాళ్ళకి ఏ మూవీ స్టార్ట్ చేయాలన్నా కూడా ఫస్ట్ అక్కడ విగ్రహారాధన జరిగింది. అఫ్ కోర్స్ మనకు మార్నింగ్ వేరొక హోటల్ నుంచి మనం తెచ్చుకోవాలన్నా కూడా ఫస్ట్ అర్పిస్తారు. అందుకని ఫస్ట్ ఏంటంటే బ్లడ్ ఆఫ్ జీసస్ అనుకొని మనం తీసుకోవాలి ఆహారం అని. మనం ఉన్న కల్చర్లో ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సెల్. లేదు వేరే జీవించాలంటే చాలా స్ట్రిక్ట్గా జీవించవచ్చు, చాలా కష్టతరమైంది. ఓకే, లోతుల్లోకి వెళ్ళే కొద్దీ అది జరుగుతూ ఉంటుంది. కానీ మెంటల్ ఫుడ్ ఏం తీసుకుంటున్నారు? సీరియల్స్ అయినా లేకపోతే మూవీస్ అయినా మొదట విగ్రహాలకు అర్పిస్తారు. ఈమె మూవీ పేర్లు పడేటప్పుడు కూడా ఫస్ట్ ఎవరు వస్తారు? ఏదో ఒక డైటీ పెడతారనమాట. మరి దాన్ని తీసుకుంటున్నామంటే ఫస్ట్ విగ్రహారాధనకి యాక్సెస్ అయింది. నెక్స్ట్ మూవీ ద్వారా ఏ ఆత్మలు మన మీద పనిచేస్తున్నాయి? ఈ లోకాన్నంతటినీ ఎవరు వెళ్తున్నారు? హీరోసు, హీరోయిన్స్, సెలబ్రిటీసే వెళ్తున్నారు. వాళ్ళు దే ఆర్ విక్టిమైజ్డ్. కానీ వాళ్ళ వెనక ఏ ఆత్మలు వెళ్తున్నాయి? జస్ట్ ఫిజికల్ ఫుడ్ మనం తీసుకునే అనుదిన ఆహారం కాదు, కానీ మెంటల్ ఫుడ్ సంగతి ఏంటి? అది మన సోల్ మీద, మన మీద ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? సో మన తలంపుల మీద ఎఫెక్ట్ చేసి, మన తలంపుల్ని మాలిన్యం చేసి, మనల్ని కూడా తలంపుల్లో పాపంలోకి తీసుకువచ్చి తర్వాత అది శరీరంలో పాపంలో పడిపోయేలా. అందరం ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళమే. సో లెట్ అస్ రిపెంట్ అన్నట్ల ఒకప్పుడు జరిగిన విషయాలు బట్టి. ఓకే, ఎవరన్నా ఇప్పుడు ఆ విధంగా వెళ్తుంటే రిపెంట్. మనం ఒక కొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాము. ప్రభు వారు ఇక్కడ రిపెంట్ 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 అన్నాడు. మారు మనసు పొందుకో అని ఈ పాప క్రియల నుంచి. ఈ రిపెంటెన్స్తో రిపెంట్ అయ్యి కొత్త సంవత్సరంలోకి మనం వెళ్ళాలి. విశ్వాసంతో, ఓపికతో, సహనముతో ఇక్కడే కడుక్కొని ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో. ఐ బిలీవ్ ఇన్ రిపెంటెన్స్, డైలీ రిపెంటెన్స్. మారు మనసుకు తగిన క్రియలు మనం చేయాలి. సో ఆమె జారత్వంలోకి నడిపిస్తుంది, విగ్రహారాధనకి నడిపిస్తుంది. వీళ్ళు అలౌ చేస్తున్నారు, వీళ్ళు కాముగా ఉన్నారు. అందుకని డైరెక్ట్గా ఎంతవరకు వెళ్ళిందంటే అక్కడున్న కొంతమందితో ఆమె శయనించి వాళ్ళతో పిల్లలు కూడా పుట్టేలా అన్నట్లు అనమాట. భౌతికంగా ఆలోచిస్తే ఆ విధంగా ఉంటుంది. కానీ ఈమె ఒక గ్రూపుని ఫామ్ చేసుకుంది. ఈమె మీద ఉన్న స్పిరిట్ వేరే వాళ్ళ మీదకి వెళ్ళి ఒక స్పిరిచువల్ చిల్డ్రన్, ఆత్మీయంగా కూడా కొంతమంది జన్మిస్తున్నారంట ఆమె గ్రూప్తో, ఆమె ఫాలోవర్స్ అన్నట్లు అనమాట. అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది. బిలామే అనుకుంటే పెర్గము సంఘం, నికోలతాయిల బోధే అనుకుంటే ఒక స్త్రీ కూడా అన్నమాట.
ఇంకా మనం లోతుల్లోకి వెళ్ళాలంటే, ఎప్పుడైతే దేవుని ప్రజల్ని, దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాల్లో దేవుడు ఏలియాని పంపుతాడో అప్పుడు సైతాను కూడా యెజబేలు ఆత్మని పంపుతాడు. ఈ యెజబేలుకి భయపడి దేవుని గొప్ప ప్రవక్త అయిన ఏలియా కూడా పారిపోతాడు మరణపు భీతితో. తర్వాత దేవుడు ఆయన దర్శించి దూత ద్వారా నీకు మహాప్రయాణం సిద్ధపరచబడి ఉన్నదని తనకి ఆహారం పెట్టి బలపరిచి మరలా పంపిస్తాడు. ఏదైతే ఏలియా ఏ విధంగా అయితే చెప్పాడో నీ విధంగా చనిపోతావు, నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి అన్నట్లు, ఆ విధంగానే యెజబెల్ చనిపోయింది, జడ్జిమెంట్ వచ్చింది. ఏలియా ఆత్మ పనిచేసే దగ్గర యెజబెల్ ఆత్మ కూడా అటాక్ చేయడానికి రెడీగా ఉంటుంది. పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. ఈ యెజబెలు అనే ఆత్మ స్త్రీల మీదకే రావాలని లేదు, పురుషుల మీదకి కూడా రావచ్చు. మరి తర్వాత ఎక్కడ పనిచేసింది యెజబెల్ అనే ఆత్మ? ఏలియా ఆత్మను పొందుకున్న ప్రవక్త ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. మరి ఆ బాప్తిస్మిచ్చి యోహాను అద్భుతంగా పరిచర్య చేస్తుంటే, ఐఎమ్ ద వాయిస్ దట్ ఇస్ క్రైయింగ్ అవుట్ ఇన్ ద విల్డర్నెస్ అంటున్నాడు, ప్రిపేరింగ్ ద వే ఆఫ్ ద లార్డ్. అరణ్యములో ప్రభువు రాకడ గురించి వేయబడుచున్న ఒక కేక అంటాడు అనమాట. అండ్ ద వాయిస్ క్రైయింగ్ అవుట్ ఇన్ ద విల్డర్నెస్, బాప్తిస్మిచ్చి యోహాను. అంటే దేవుని క్రీస్తు మొదటి రాకడకి, ఆయన పరిచర్యకి మార్గము సరళం చేయడానికి రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్, మారు మనసు పొందుకొని దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని మొదటగా ప్రకటించాడు. మెస్సయ్య రాబోతున్నాడని వాళ్ళ హృదయాలన్నమాట. ఎవ్రీ వ్యాలీ షల్ బి ఎగ్జాల్టెడ్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఎగ్జాల్టెడ్ షల్ బి బ్రాట్ లో, ఎవ్రీ మౌంటైన్ షల్ బి బ్రాట్ లో అంటున్నాడు. వంకర మార్గములు తిన్నవగును, అవన్నీ ఎక్కడ? మన హృదయాల్లో. వంకర మార్గాలు మన ఆలోచనలో అవన్నీ తిన్నవ్వాలని ఏలియా ఆత్మ పొందుకున్న బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్య చేస్తున్నాడు. ఆ ప్రాంతమంతా వణికిపోయింది. అక్కడ రాజున్నాడు హేరోదు. తన బ్రదర్ వైఫ్ని హేరోదియాని తను ఉంచుకున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను నీతి మార్గాల్ని బోధించేవాడు గనక రాజు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి నువ్వు చేస్తుంది తప్పు అన్నాడు గనక ఈ హేరోదియా ప్లాన్ చేసి, అంటే ఆ హేరోదియా మీద ఏ ఆత్మ పనిచేసిందంటే జెజబెల్ స్పిరిట్ పనిచేసింది. తన కుమార్తె నాట్యం ఆడిస్తున్నప్పుడు రాజు ఎంతో మత్తుడై మెస్మరైజ్ అయిపోయి నీకు ఏదైనా కావాలి అడుగునంటే ఏదో రాజ్యాలు అడిగిద్ది అనుకున్నాడు. నాకు ఏలియా తల కావాలి, ద హెడ్ ఆఫ్ ఏలియా అన్నమాట, హెడ్ ఆఫ్ ద జాన్ ద బాప్టిస్ట్. మరి రాజు ఏం చేయాలి? చెరసాల్లో బంధిస్తాడు. జాన్ ద బాప్టిస్ట్ తల తీసివేయబడుతుంది. అతని పరిచర్య ఎక్కడితో ఆగిపోతుంది. అంటే రెండవసారి ఈ ఏలియా సీన్లో ఏలియా ఆత్మ పనిచేస్తున్నప్పుడు స్పిరిట్ ఆఫ్ జెజబెల్ హేరోదియా మీదకి వచ్చింది. అంత్య దినములు పెంతెకోస్తు, అంత్య దినములందు నా ఆత్మను కుమ్మరిస్తాను, ఎండ్ టైమ్ అనాయింటింగ్, ఎలైజా అనాయింటింగ్, ఏలియా ఆత్మ అభిషేకం అంటారు. మరి ఇప్పుడు వీఆర్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద ఎండ్ టైమ్స్. మొదటి రాకడికి జాన్ ద బాప్టిస్ట్ మీద ఉన్న ఏలి ఆత్మ, ఇప్పుడు రెండవ రాకడికి మనం సిద్ధపడుతున్నాము, పరుస్తున్నాము. మరి ఇప్పుడు కూడా మరలా ఏలియా వస్తాడని మలాకి చివరి వచనాల్లో ఉంటుంది, మలాకి గ్రంథం. మరలా ఏలియాని పంపుతాను అంటే ఏలియా ఆత్మ పంపుతాను. సో మనం ఈ ఎండ్ టైం మనం ప్రవక్తలుగా, అపోస్తులుగా, పరిచారకులుగా మనం పనిచేయాలంటే ఏలియా అభిషేకం మరలా పొందుకోవాలి. మరి ఏలియా అభిషేకం మనం ఎంతో కొంత పొందుకొని ఇంకా అభిషేకము కొలతలేని విధంగా పొందుకొని మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళి మనం పరిచర్య చేస్తుంటే డెఫినెట్గా అటాక్స్ ఉంటాయి, జెజబెల్ అటాక్స్. ఆల్రెడీ సంఘంలో పనిచేస్తుందా లేదా మనం ఆలోచించాలి. ఏ బోధైనా సరే, ఏ బోధైనా, వాట్ ఎవర్ టీచింగ్ దట్ ఈస్, if that is leading you to sin, to idolatry or to adultery, జారత్వం వైపుకి, ఫోర్నికేషన్ వైపుకి,
ఐడలటరీ అంటే ఏదో విగ్రహాలకు మొక్కటం అనే కాదు, రకరకాల ఐడల్స్ మన హృదయంలో పెట్టుకునే విధంగా ప్రేరేపిస్తుందా? పురుషుడైనా స్త్రీ అయినా సరే. మరి అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, మనం వివేచనతో ఉండాలి, దేవుణ్ణి అడగాలి ఏ ఆత్మ పని చేస్తుందనేది. అబద్ధ ప్రవక్తలు ఆల్రెడీ లోకంలోకి బయలుదేరి వెళ్ళారని ఉంటుంది. దే ఆర్ ఆల్రెడీ ఇన్ అవర్ మిడ్స్ అన్నట్టు, ఫాల్స్ ప్రాఫిట్స్ అండ్ ఫాల్స్ మెస్సయాస్. ఎందుకంటే అంత్యక్రీస్తు ఆత్మ ఆల్రెడీ పనిచేస్తుంది అన్నట్టు, రకరకాలుగా పనిచేస్తుంటుంది. అది క్రీస్తు ఆత్మలానే ఉంటుంది. ఏ సంఘంలో ఉన్నా కూడా వాళ్ళు అనేక విధాలుగా వాళ్ళు రైట్ అయి ఉండొచ్చు, కానీ ఎక్కడన్నా మిక్స్డ్గా ఏదైనా పనిచేస్తుంది అనేది కూడా ఆలోచించాలి. ఎంతో ఆత్మ వివేచన కలిగి ఉండాలి, దేవుని భయము కలిగి ఉండాలి. అన్నిటికన్నా దేవుని భయం పుట్టించే ఆత్మ మనకు కావాలి. ఎన్ని వరాలున్నా 7 ఆత్మల్లో ద స్పిరిట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, 7 ఆత్మలు కలిగిన వాడు అంటున్నాడు యెషయా 11:2లో. యేసుక్రీస్తు యొక్క అభిషేకం గురించి యోహాను 3:34 చెప్పబడింది. కొలత లేని ఆత్మను కలిగి ఉన్నాడంట. యేసుక్రీస్తు పరిచర్య అంత సక్సెస్ అవడానికి కారణం ఏంటి అంటే, ఇఫ్ ఐ క్యాస్ట్ అవుట్ డెమన్స్ విత్ మై ఫింగర్ దెన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ అంటూ అంటాడు. జస్ట్ వేలుతో దెయ్యాలని నేను వెళ్ళగొడితే, అండ్ విచ్ దిస్ ఫింగర్ షోస్ ద పవర్ ఆఫ్ గాడ్, అథారిటీ, ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం మీకు వచ్చి ఉన్నది అంటాడు. అంటే 7 ఆత్మల్ని పొందుకొని ఉన్నాడు అనమాట. అది 7 ఆత్మల్ని పొందుకోవటమే కొలత లేని విధంగా, కొలత లేని ఆత్మను, స్పిరిట్ వితౌట్ మెజర్ పొందుకున్నాడు, అభిషేకాన్ని పొందుకున్నాడు యేసుక్రీస్తు వారు. అందుకనే చనిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేచారు, గుడ్డివారు చూశారు, కుంటివాళ్ళు నడిచారు, కుష్టివాళ్ళు స్వస్థపరచబడ్డారు, చెవిటివారు విన్నారు, మగవారు మాట్లాడారు. యేసుక్రీస్తు వారి అభిషేకానికి డైరెక్ట్గా అంత్యక్రీస్తు అనాయింటింగ్ వ్యతిరేకంగా పనిచేసింది. సో ఇక్కడ ఈ పట్టణంలో ఈ సమ్ XYZ అనే పేరు ఆమె మీదకి జెజబేల్ ఆత్మ పని చేస్తుంది. ఆమె ప్రవచనాలు ఇస్తుంది, ప్రవచనాలు ఇస్తుంది, నెరవేరింది, కానీ లేఖనాలకు విరుద్ధంగా ఉంది. లేఖనాల్లో ఉన్న సిద్ధాంతాలు, డాక్ట్రిన్స్కి, బేసిక్ ఫౌండేషన్స్కి వ్యతిరేకంగా ఉన్నాయి. పాపానికి దూరమై ఉండండి అని చెప్తుంటే లేఖనాలు పాపానికి ప్రేరేపిస్తుంది. చల్తా హై అంటుంది, నో ప్రాబ్లం, లైట్గా తీసుకోండి, దేవుడు క్షమిస్తాడు అన్నట్లు. అనేక మంది రాలిపోయారు. మహాకృపను బట్టి మనం ఇంకా జీవిస్తున్నాం. రాలిపోయిన వారిని మనం తీర్పు తీర్చేంతటి వాళ్ళం కాదు, కానీ ఎందుకు రాలిపోయారో, ఎవరన్నా రాలిపోయినట్లు సహోదరులు కానీ సహోదరులు రాని మనకు భయం పుట్టిస్తుంది, దైవజనులు కూడా. సో ఏదైనా, మీరైనా నేనైనా, మహామహులే స్టార్సే రాలిపోయారు. అవన్నీ మనం పబ్లిక్గా మాట్లాడుకోకూడదు. ప్రపంచవ్యాప్తంగా పేరు మోసిన, ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు, అసలు అన్ఇమాజినబుల్ అనమాట. రాత్రంతా నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను. అది యవ్వన కాలంలో పరిచర్య చేయాలనుకునే వాళ్ళకి చాలా ఇమాజిన్ చేయాలి, చాలా డిస్కరేజ్మెంట్. ఏంటి ఈ వ్యక్తి కూడా పడిపోయాడా? ఎల్లగా కరిష్మాటిక్స్ అంటారు, అంటే మనం ఒక రకంగా హోలీ స్పిరిట్, గిఫ్ట్స్, కృపావరాలు ఇవన్నీ ఎక్కువ మాట్లాడతాం కాబట్టి మనల్ని కరిష్మాటిక్స్ అంటారనమాట. కరిష్మా, గ్రేస్ గిఫ్ట్స్, గిఫ్ట్ ఈజ్ కరిష్మా. ఈ నాన్ కరిష్మాటిక్స్లో ఎక్కువ పడిపోయిన వాళ్ళు హీలింగ్ ఎవాంజలిస్టులు కానీ వాళ్ళని తిడుతుంటారు. ఈ కరిష్మాటిక్స్, ప్రాస్పరిటీ గాస్పుల్ అని వీళ్ళని ఎక్కువగా దైవజనులు పడిపోయిన వాళ్ళు అన్నమాట. నాన్ కరిష్మాటిక్ పర్సన్, హోలీ స్పిరిట్ గురించి మాట్లాడిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా పేరు మోసిన, అంటే చాలా బాధ, భయం కలిగింది. అలా జరిగి ఉండకుండా ఉండాల్సిందే, దేవుని కృపన్న కప్పి ఉండాల్సిందే. నో, ఇప్పుడు పెద్ద ఇష్యూ ప్రపంచవ్యాప్తంగా అది. సో ఎవ్వరము అతీతులము కాదు,
చివరి వరకు చాలా దేవుని భయంతో ఆయన మీద ఆధారపడతా, మన సొంత బలంతో కాదు, పాపాన్ని రెసిస్ట్ చేయటానికి. అందరం ఒకప్పుడు పాపులమే. దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవము, ఆయన యొక్క కృపను బట్టి మనందరము ఆయన రక్తములో కడగబడి మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తున్నాము. మనకెప్పుడు దేవుడు, దేవుని ఆత్మ, దేవుని శక్తి, ఆయన కృప, ఆయన మర్సీ మనకు కావాలి. దేవుని అటు కృప మర్సీ మీకు నాకు అనుగ్రహించునుగాక. చివరి వరకు జయించువారిగా మనం ఉందుగాక. ఎందుకంటే ఇదిగో ఇట్లానే ఎవరో ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. యెజబెల్ మంచిగానే ఉంటుంది ప్రవచనాలు ఇచ్చి, దైవజనురాలే ఒక రకంగా చెప్పాలంటే ఈమె. ఈ దైవజనురాల మీదే వేరే ఆత్మ పనిచేస్తుంది. అంతకుముందు దైవజనుడు బిలాము ప్రవక్త దేవుని ప్రవక్తే, కానీ డబ్బు కోసం ఆశపడో ఇంకా ఏదో ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయి దేవుని ప్రజలకు విరుద్ధంగా చేద్దామని దేవుని శాపాన్ని తీసుకొచ్చి చివరికి తను కూడా చనిపోయాడు. రెండవ రాకడి గురించి, క్రీస్తు జన్మ గురించి చెప్పాడు, క్రిస్మస్ గురించి బిలాము ప్రవక్త. దానియేలు 2 ప్రవచనాలు, బిలాము ప్రవక్త చెప్పిన ప్రవచనము, మీకా గ్రంథంలో బెత్లెహేము నక్షత్రం గురించి చెప్పబడిన ప్రవచనము. అక్కడున్న తూర్పు దేశపు జ్ఞానులకి, దానియేలు కింద ఉన్నారు కదా, పోయిన వారం మనం మాట్లాడుకున్నాం, మేఘై జ్ఞానులు, వాళ్ళకి చెప్పాడనమాట. ఒకటి బిలాము చెప్పిన ప్రవచనం, బిలాముకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత. అంటే ప్రత్యక్షతలు పొందుకున్న, రివీలేషన్ పొందుకున్న వాళ్ళే కూడా తప్పిపోయారు. భయపడవద్దు, నిరుత్సాహపడవద్దు. దేవుని కృప, దేవుని మీద ఆధారపడి ఎక్కడన్నా పడిపోయినా కూడా మరలా వెంటనే మనం మారు మనసు పొందుకొని పశ్చాత్తాపడి దేవుని కనికరం పొందుకొని ముందుకు సాగాలి. వెనక్కిపోవడానికి లేదంతే. ఇక్కడ మన ప్రయాణం ఫార్వర్డ్ మూమెంట్, అప్వర్డ్ మూమెంట్ అంతే. దాసులను బోధించు వారిని మోసపరుచున్నది. సో డెఫినెట్గా సంఘాల మీద కానీ, దైవజనుల మీద కానీ, దేవుని బిడ్డల మీద కానీ ఈ యెజబెలు ఆత్మ అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకనే దేవుని సర్వాంగ కవచం, మనం ఆ రక్షణ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఎఫీషియన్లు రాసిన పత్రికలో 6:12 నుంచి చెప్పబడినట్లు, ఆయన మహాశక్తిని బట్టి బలవంతులై ఉండి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. నిరంతరం మనం అది ధరించుకొని ఉండాలి. ఒక సైనికుడు వలె, యుద్ధానికి సిద్ధపడే సైనికుడు వలె. అన్నిటికన్నా ముఖ్యం ఖడ్గం. ఆత్మ ఖడ్గం ఏంటి? దేవుని వాక్యం. అన్నీ ముఖ్యమే. ఎవరైనా చదివితే బాగుంటుంది. ఎఫీషియల్ 6:12 నుంచి ఒకసారి. తిరుటకు అది నా దాసులకు వాటిని మోసపరుచున్నది. ప్రభువారు ఇక్కడ ఏమంటున్నారు? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు అంటున్నాడు. చూడండి హౌ పేషెంట్. ఇంతగా సంఘాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది, సంఘాన్ని చెరుపుతుంది. చెరుపుతున్నా కూడా ప్రభువారు ఓపికతో దీర్ఘశాంతం కలిగి ఉండి తన బిడ్డే ఈ విధంగా అయిందని, హి హస్ గివెన్ స్పేస్, టైం, మారు మనసుకి పొందుటకు సమయం ఇచ్చానంటున్నాడు. గాడ్ వాజ్ సో పేషెంట్. హిజ్ యాంగర్ ఈజ్ ఫర్ ఎ మూమెంట్, బట్ హిజ్ కైండ్నెస్, హిజ్ లవింగ్ కైండ్నెస్ ఈజ్ ఫర్ ఎ లైఫ్ టైం. ఇంకా తను మారు మనసు పొందుకుంటుందేమో, పశ్చాత్తాపడుతుందేమో, ఈ దుష్టక్రియల్ని తను విడిచిపెడుతుందేమో. చూచాడు ప్రభువారు. తను మారు మనసు పొందుకోవట్లేదు. ఇక తను జడ్జిమెంట్ కోసం ప్రభువారు దిగి వచ్చారు. ఆ మెసేజ్ పంపిస్తున్నాడు. మొదట ఏమంటున్నాడు? ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేతును అంటున్నాడు. మంచం పట్టిస్తానంటున్నాడు. అంటే ఆయన ఎలా ఉంటుందో చూడండి ఆయన తీర్పు. ఇప్పుడు మంచం మీద పాపం చేసింది, తప్పుడు బోధల ద్వారా, ప్రవచనాల ద్వారా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని తను దాసుల్ని కూడా మంచం మీద జారత్వం చేసింది. మరలా ఇక్కడ ప్రభువారి తీర్పు కూడా అదే మంచం పాలు చేస్తాను
అంటే ఏంటి అక్కడ సిక్నెస్ రాబోతుంది ఆమెకు అన్నట్లు. దానితో కూడా వివరించి వారు దాని క్రియల విషయమై మారు మనసు కానీ వారిని బహు శ్రమల పాలు చేతును అంటున్నాడు. ఆమెకి మంచం పట్టిస్తానంటున్నాడు, అంటే ఏదో అనారోగ్యానికి గురి చేస్తాను, లాంగ్ టర్మ్ సిక్నెస్ అన్నమాట. మరి ఆమెతో చేసిన వారికి బహు శ్రమల పాలు చేసేదని అంటాడు ఫుల్ గ్లోరీలో. ఓకే, ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్. సేమ్ జీసస్ క్రైస్ట్, ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్. ఫుల్ ఆఫ్ గ్రేస్ మనకు వినటానికి బాగానే ఉంటుంది, తర్వాత ఫుల్ ఆఫ్ ట్రూత్ ఏంటి? దిస్ ఈజ్ ద ట్రూత్. సమయం ఇస్తున్నాడు మారు మనసు పొందుకో అని, వింటలేదు. బహుశ్రమల పాలు చేతును అంటున్నాడు. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను అంటున్నాడు. ఓ మై గాడ్, దాని పిల్లలను నిశ్చయంగా చంపేదను. దావీదు బత్షెబాతో పాపం చేసినప్పుడు మొదటగా పుట్టిన బిడ్డ చనిపోయాడు. దావీదు అంత ఏడ్చినా కూడా, ఉపవాసం చేసినా కూడా ఆ ఉపవాస ప్రార్థన కూడా పని చేయలేదు. ఎందుకంటే జారత్వము ద్వారా పుట్టిన బిడ్డ గనక. తర్వాత దావీదు మారు మనసు పొందుకుంటే ఆయన మహాకృప, ఆయన దయ, ఆయన కనికరం ఎలాంటిదంటే వాళ్ళిద్దరి ద్వారానే సొలొమోను అనే గొప్ప మహాజ్ఞానిని ఇచ్చాడు దేవుడు. సో అది వేరే విషయం. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడు నేనే అనే సంగములన్నీ తెలుసుకొనెను. అంతరింద్రియాలు, నాట్ ఓన్లీ అవర్ ఇన్నర్ మోటివ్స్ అంట. పైకి మనం ఒక రకంగా మాట్లాడవచ్చు, కానీ ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడికి మన అంతరింద్రియాలు, ఇన్నర్ మోటివ్స్ కూడా ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. వాళ్ళని హృదయములను పరీక్షించేవాడు నేనే. ఈ టెస్ట్ అవర్ హార్ట్స్ అట. సంగములన్నీ తెలుసుకొను. ఇలా వదిలేశాడు అనుకోండి, ఈ జారత్వము ఒక పాండమిక్ లాగా మొత్తం అన్ని సంఘాలకి వ్యాపించింది. సో అందుకనే ఆ జడ్జిమెంట్కి కూడా చాలా టైం తీసుకుంటున్నాడు, అవకాశాలు ఇస్తున్నాడు మారు మనసు పొందుకోండి అని. ఇది నార్మల్ సిన్స్ కూడా కాదు, టూ మచ్ పీక్స్. అప్పుడు ఆయన జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మిగతా సంఘాలలో కూడా దేవుని భయం వస్తుంది. అననీయ సప్పీరా మీదకి జడ్జిమెంట్ వచ్చినప్పుడు సంఘం అంతటి మీదకి దేవుని భయం వచ్చిందంట. ఒక్క మాటతో వాళ్ళు చనిపోయారు. పేతురు ద్వారా పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సైతాను మిమ్మల్ని ఏ విధంగా, పరిశుద్ధాత్మనికి అబద్ధం చెప్పడానికి సైతాను ఏ విధంగా మిమ్మల్ని మోసపుచ్చాడు అంటాడు పేతురు. సంఘాలన్నిటికీ భయం వచ్చింది. అది ఉజ్జీవపు సంఘం. సంఘములన్నీ తెలుసుకుని మరి మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదని అంటున్నాడు. అకార్డింగ్ టు అవర్ వర్క్స్. మన క్రియలన్నీ ఆయనకు తెలుసు, మంచివి చెడ్డవి. సో మనం చేసే పనుల ద్వారా మనకి ప్రతిఫలం, రివార్డ్స్ ఇస్తానంటున్నాడు. అయితే తుయతైరులో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, తుయతైరులో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైన మరి ఏ భారం పెట్టను. ఇక్కడ రెండు విషయాలు. ఆల్వేస్ ఒక రెమనెంట్ ఉంటుంది, శేష జనాంగం అన్నమాట. ఏలియా దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఒక్కడనే ఉన్నాను, బయలుకి మోకాళ్ళోనని వాడు నేను ఒక్కడనే ఉన్నానండి అంటే దేవుడు ఏమంటాడు? దెర్ ఆర్ హిడెన్ ప్రాఫిట్స్ 7,000 ఉన్నారంటాడు ప్రభువారు. దేవుడికి ఎప్పుడు ఒక శేష జనం ఉంటుంది, రెమినెంట్ అంటారనమాట. మెజారిటీ ఈ యొక్క యెజబేలు బోధకెళ్ళి ఆమెతో జారత్వం కానీ ఆమె అథారిటీ కిందకు వచ్చారు, ఆమె ఫాలోవర్స్గా ఉన్నారు, ఆమె ఇన్ఫ్లుయెన్స్ కిందకు వచ్చారు. కొంతమంది ఉన్నారంట. ఈ బోధన అంగీకరింపగా సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరుగమని. సో డెప్త్స్ ఆఫ్ సేటాన్, సాతాను యొక్క గూఢమైన సంగతులు. దీన్ని కొంచెం నేను 10 to 15 minutes ముగిస్తాను. సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరుగము, మాకు అవసరం లేదన్నారంట. ఇంగ్లీష్లో డెప్త్స్ ఆఫ్ సేటాన్ అని ఉంటుంది. వాట్ ఈజ్ డెప్త్స్ ఆఫ్ సేటాన్? మనం 2 వారాల క్రితం చాలా ఎక్సైటింగ్గా సీక్రెట్స్ అండ్ మిస్టరీస్, Paul was the custodian of secrets and mysteries of the kingdom of God మనం నేర్చుకున్నాం.
ఏ విధంగా అయితే దేవునికి, దేవుని రాజ్యానికి పరిశుద్ధ లేఖనాల నుంచి సీక్రెట్స్, మిస్టరీస్ ఉంటాయో, చాలా లోతైన మర్మాలు ఇక్కడ కూడా సైతానికి కూడా గూఢమైన సంగతులు ఉంటాయంట. డెప్త్స్ ఆఫ్ సేటన్ అంటే సీక్రెట్స్ అండ్ మిస్టరీస్ దట్ కమ్స్ ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ దోస్ సీక్రెట్స్ అండ్ మిస్టరీస్ ఆర్ సెటాన్ ఆర్ యాంటీ క్రైస్ట్. ఎలా ఇది? సో ఎక్కడైనా మనకు సీక్రెట్ మిస్టరీ అని కనపడింది అనుకోండి, ఈవెన్ మన మెసేజ్లో కూడా వెంటనే యాక్సెస్ చేయటం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ జెజబెల్ అనబడిన ఆమె కూడా ఒక దైవజనరాలే, సర్వెంట్ ఆఫ్ గాడే. ఆమె ద్వారా డెప్త్స్ ఆఫ్ సేటన్ వస్తుందంట. అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథం ఆల్రెడీ ఇక్కడ ప్రవచనాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి, సత్యాలు ఉన్నాయి, లోతైన సత్యాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం. ఎక్స్ట్రా బిబ్లికల్ రివీలేషన్స్. ఇప్పుడంతా సంఘంలో ఎక్కువ ప్రత్యక్షతలు, మీరైనా నేను కూడా వాడుతుంటాం. రివీలేషన్ అన్న మంచి రివీలేషన్, ఇన్సైట్స్. ఇక్కడ ఈ ఇన్సైట్స్, ఈ ప్రత్యక్షతలు ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ నుంచి వస్తున్నాయి. అంటే అక్కల్టిక్ సోర్సెస్, సైతాను సంబంధమైన చీకటి రాజ్యానికి సంబంధించిన ప్రత్యక్షతలు వాళ్ళకి దేవుని దగ్గర నుంచి, పరిశుద్ధాత్మ దగ్గర నుంచి కాదు. ఆ విధంగా అనిపిస్తున్నాయి కానీ రాంగ్ సోర్స్ నుంచి వస్తున్నాయి. ఎవరి ద్వారా వస్తున్నాయి? ప్రవక్తలు, ప్రవక్తిని అనబడిన వాళ్ళ ద్వారానే వస్తున్నాయి. మరి యెజబెల్ అనబడిన ఎవరేంటి? తనకు తాను ప్రవక్తినిగా చెప్పుకుంటుందంట. ఇప్పుడు మనకి ప్రాఫెట్ అనే టైటిల్ చాలా ఈజీ అయిపోయింది. అపోస్తులు కానీ, ప్రాఫెట్ అని కానీ. ఒక 50 సంవత్సరాలు, ఒక 20-30 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలు పైన అపోస్తులు ఎబెనెజర్ అంకుల్ ఉన్నారు. 90 ఇయర్స్కి వచ్చారు. 55 ఇయర్స్ నుంచి పరిచర్య చేస్తున్నారు. ఆయన అపోస్తులు అంటే ఒక అర్థం. ఆయన నిజమైన అపోస్తులుడు. హైదరాబాదులో మా ఆత్మీయ తండ్రి. ఓకే, హీఈస్ ద గ్రేట్ అపోస్తుల్, ట్రూ అపోస్తుల్. అంత పరిచర్య చేశాడు. క్రీస్తు నామము నిమిత్తము అంత శ్రమల పాలయ్యాడు. ఆయనకు వరాలు ఉన్నాయి, స్వస్థ పరిచర్య చేశాడు. ఆయన ఈరోజు మామూలుగా మాట్లాడుతుంటే అభిషేకం నరాల్లోకి వచ్చింది, ఎముకల్లోకి అభిషేకం వస్తుంది ఆయన మాటల ద్వారా. క్రీస్తు నామము నిమిత్తం ఎంతో శ్రమల పాలయ్యాడు. ఆయన తృణీకరించబడ్డాడు, హింసించబడ్డాడు, తగ్గించబడ్డాడు. అలాంటి సీనియర్స్ పెట్టుకునేది అపోస్తులు అనేది. ఇప్పుడు యవనస్తులు కానీ లేకపోతే మీరైనా నేనైనా అపోస్తులిక్ పిలుపు ఉండొచ్చు, ఓకే, కానీ అంటే అపోస్తులు, ప్రాఫెట్ అని పెట్టుకొని వచ్చేవాళ్ళు ఎక్కువ. ఓకే, ఇట్స్ అప్ టు దెమ్. వాళ్ళకి ఏమైనా రివల్యూషన్ ఉందేమో, మంచిదే. మనమైతే చెప్పేది ఏంటంటే దానికి చాలా సమయం ఉంది. ఓకే, ఈ టైటిల్స్ అట్రాక్ట్ అవ్వద్దు. సింపుల్గా అంత గొప్ప భగత్ సింగ్ గారే, బ్రదర్ భగత్ సింగ్ అని చివరి వరకు ఉన్నారు. ఆయన గొప్ప అపోస్తులుడు. అంత డీజెస్ దినకరన్ గారు కూడా బ్రదర్ డీజెస్ దినకరన్ గారనే ఉన్నారు, లేకపోతే ఎవాంజలిస్ట్ డీజెస్ దినకరన్ గారు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అపోస్తులుడు అని పుస్తకాలు రాశారు. కానీ మన జనరేషన్ చాలా తొందరపాటు ఎక్కువ. సో ఈ యెజబెల్ అనే ఆమె, ఈ దైవ సేవకురాలే ప్రవచనాత్మతో మాట్లాడతా, ప్రవచనాలు ఇస్తా, డెప్త్స్, సీక్రెట్స్, మిస్టరీస్, రివీలేషన్స్ దేవుని దగ్గర నుంచి వస్తున్నాయని సైతాను సంబంధమైన రివీలేషన్స్ని, మిస్టరీస్ని డంప్ చేస్తుంది ఈ సంఘంలో. ఇంకా జాగ్రత్త, ఆఫ్రికన్ ప్రాఫిట్స్తో అండ్ ఎస్పెషల్లీ యంగ్ ప్రాఫిట్స్తో. బిషప్ డేవిడ్ ఓయిడోపో గారు, అడెబోయే గారు, వీళ్ళందరూ చాలా గొప్ప గొప్ప దైవజనులు. దే ఆర్ టెస్టెడ్ బై టైమ్ అండ్ గాడ్ అండ్ ఈవెన్ సేటన్ ఆల్సో. దేవుని నామం నిమిత్తం ఎన్నో శ్రమల పాలయ్యారు. క్యారెక్టర్ కూడా టెస్ట్ చేయబడింది, నిలిచి ఉన్నారు. ఎవరినన్నా ఫాలో అయితే సీనియర్స్ని ఫాలో అవ్వండి. యంగ్గా వస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నారు. బీ కాషియస్, జాగ్రత్తగా ఉండండి, వెళ్ళిపోకండి. ప్రవచనాలు ఇస్తున్నారు, మనీ డిపాజిట్ అవుతుంది, అద్భుతాలు జరుగుతున్నాయి, మంచిదే.
కానీ ఏ ఆత్మ పని చేస్తుంది? పరిశుద్ధాత్మ ఉండుండొచ్చు, కానీ దానితో పాటు ఇంకొక మిక్స్డ్ అనాయింటింగ్ పనిచేస్తుందా? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? వాళ్ళ ఫలాలు ఎలా ఉన్నాయి? చాలా చాలా కష్టతరమైంది ఇదంతా, ఆత్మ వివేచన అనేది. నేను కూడా కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ అయ్యా, కానీ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేవాడు. ఇంకా కొన్ని అనుభవాల తర్వాత చెప్తాను. నేనైతే ఆఫ్రికా దేశం దాకా వెళ్ళా. సో బీ కేర్ఫుల్, ఎస్పెషల్లీ యంగ్ ముసలి వాళ్ళని ఫాలో అవ్వండి. ఎవరన్నా సీనియర్స్ ఉంటారు చూడండి, యంగ్స్టర్స్తో జాగ్రత్త. ప్రాఫిట్స్ అపోస్తులు తను వచ్చేవాళ్ళు. ఇంకా ప్రవచనాలు నెరవేరకుండా అంత దూరం రారు వాళ్ళు. వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఉంటుంది. దేవుడు యవనస్తులను కూడా లేపుతాడు, కానీ చాలా సీనియారిటీ అవసరము, చాలా ఆత్మ వివేచన చాలా అవసరం. డబ్బు పోతుంది, టైం పోతుంది, మిస్లీడ్ అవుతారు. నేను ప్రవచన వరాన్ని నమ్ముతా, మీకు తెలియదు కాదు. కళలు దర్శనాలని నమ్ముతా నేను. అనేక వందలు నెరవేరినాయి, కొన్ని తప్పిపోయినాయి కూడా. అట్ ద సేమ్ టైం బీ కాషియస్. అంటే వాక్య విరుద్ధమైన లేఖనాల్లో ఆల్రెడీ ప్లెయిన్ ట్రూత్స్ మనకి ఇచ్చాడు దేవుడు. ఏ రివిలేషను, ఏ సీక్రెట్, ఏ మిస్టరీ వచ్చినా కూడా ఇట్ షుడ్ మ్యాచ్ విత్ ద పరిశుద్ధ గ్రంథం. బైబిల్తో మ్యాచ్ అవ్వాలి. బైబిల్కు విరుద్ధమైన ఏ సీక్రెట్, మిస్టరీ, రివిలేషన్స్, ఇన్సైట్స్ వచ్చినా దట్ ఈస్ సెటానిక్. ఇంకొక సింపుల్ టెస్ట్ ఏంటంటే, అది నిన్ను గర్వానికి లీడ్ చేస్తుందా? ఒక వరం ద్వారా ఏదన్నా, ఒక వరం ఉండొచ్చు, భవిష్యత్ విషయాలు చెప్పవచ్చు, అదేమన్నా గర్వానికి లీడ్ చేస్తుందా? ఓకే, వెంటనే రిపెంట్ అవ్వు. ఇంకా లేదా నీ మీద ఉన్న నాయకుల కన్నా నిన్ను ఎగ్జాల్ట్ చేస్తుందా? వాళ్ళెంతలో అనుకుంటుందా? బీ కేర్ఫుల్, పడిపోతావు. ఇంకొకటి, అది నిన్ను పాపం వైపు నడిపిస్తుందా? మనకి కళలు దర్శనాలు వచ్చినా కూడా అందులో కొన్నిసార్లు సెటాన్ అటాక్ ఉండొచ్చు. మనుషుడు నిద్రించుచుండగా శత్రువు వచ్చి నాటాడంట. కళలు ఆ విధంగా కూడా రావచ్చు. అది పాపానికి, డిఫైల్మెంట్కి నేను లీడ్ చేస్తుందా? చాలా డేంజరస్గా ఉండాలి. లేకపోతే ఏదైనా బోధ ద్వారా నువ్వు పాపంలో పడుతున్నావా? లేకపోతే బోధించే దైవజనుడు, దైవజనురాల వాళ్ళ డ్రెస్ ఎలా ఉంది, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, లేకపోతే ఆ సంఘం ఎక్కువ పరిశుద్ధతలా ఉందా? లేదా సరే ఎక్కువ లేకపోవచ్చు, అది నేను లోకానికి, పాపానికి నడిపించే సంఘమా? పాపాన్ని చాలా లైట్గా తీసుకుంటుందా? అది ఎప్పుడో సంవత్సరంలో ఒక్కసారే పరిశుద్ధత మీద బోధిస్తున్నారా? మారుమెన్స్ మీద బోధిస్తున్నారా? సంవత్సరంలో ఒక్కసారి బోధించాలి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలియదు, అర్థం కాదు. ఏదేమైనా రిపెంట్ అవ్వటం మంచిది, వివేచన కలిగి ఉండటం మంచిది. అన్ని బోధనల్ని మరలా బెరియా సంఘం వలె పౌలు వెళ్ళి బోధించినా కూడా, అపోస్తుల కార్యాలు 17:11 ఉంటుంది, వారు తెస్సలోనికా సంఘం కంటే గనులై ఉండి, బెరియా సంఘం వాళ్ళు పౌలు వాళ్ళకు బోధించినా కూడా దేవుడి లేఖనాల్లో ఆ విధంగా ఉన్నదో లేదో అనేది మరలా లేఖనాల్ని పరిశోధించారంట బెరియా సంఘం. సో ఎవరి బోధన్నా కూడా ఎవరో ఒకరు ఇన్వైట్ చేస్తున్నారు, ఈవెన్ నా బోధ అయినా సరే ఆ విధంగా ఉందా లేదా అని మరలా పరిశోధించాలి. యవన కాలం, చాలా సమయం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, ఆకలి దప్పికలు ఉన్నాయి దేవుని గురించి. లేఖనాల్ని పరిశోధించాలి, స్వీకరించాలి, ఆనర్ చేయాలి, రిసీవ్ చేసుకోవాలి, కానీ గుడ్డిగా ఉండొద్దు. అద్భుతాలు జరగవచ్చు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు ఏ విధంగా అద్భుతాల ద్వారానే వాళ్ళు మోసపరుస్తారు. ఏదో ఒకటి లేకుండా మనం నమ్మం కదా. క్రీస్తు వైపుకి నడిపిస్తున్నారా లేకపోతే వాళ్ళ వైపుకి నడిపిస్తున్నారా అనేది చూడాలి. అంటే దైవజనుని నువ్వు ఎగ్జాల్ట్ చేస్తున్నావా, లేదా దైవజనురాలు, లేదా క్రీస్తుకు మహిమ చెల్లిస్తున్నావా? క్రీస్తుని మహిమపరచాలి, స్తుతించాలి, ఆనర్ కూడా చేయాలి. ఎవరిని, మన సేవకుల్ని ఆనర్ చేయాలి, కానీ వాళ్ళని మనం ఒక ఐడల్గా మనం ఐడలైజ్ చేసుకోకూడదు. నేను ఇట్లాంటిదే ఆల్మోస్ట్
ఇప్పుడు ఇవన్నీ ఒక అబద్ధ ప్రవక్త ఎవరైనా ఇదన్నీ చదివాడు అనుకో, మరలా జాగ్రత్తం గురించి బోధిస్తాడా? లేదు. పరిశుద్ధత గురించే బోధిస్తాడు. విగ్రహారాధన గురించి బోధిస్తాడా? లేదు. కానీ చివరికి వాళ్ళ టాక్టిక్స్ ఎలా ఉంటాయంటే, క్రీస్తుని రిప్లేస్ చేసి వాళ్ళే ఆ క్రీస్తు ప్లేస్లోకి వస్తారన్నమాట. అదొక పెద్ద డిసెప్షన్. అది తెలుసుకునేసరికి చాలా సమయం పట్టింది. అంత్య దినాల్లో ఉన్నాం. నాకు కొన్ని నెలల క్రితం కల వచ్చింది, ఒక అబద్ధ ప్రవక్త రాబోతున్నాడు అన్నట్లు అనమాట. అంటే అబద్ధ ప్రవక్తలు ఇంకా ఎక్కువ అవ్వబోతున్నారు అన్నట్లు. ప్రవక్త అవ్వాల్సిన పని లేదు, రాంగ్ ప్రాఫిట్ అవ్వకుండా ఉంటే చాలు. ఒక ప్రవచనం తప్పిపోయినంత మాత్రాన అబద్ధ ప్రవక్త కాదు. ఓకే, మోర్ ఆఫ్ బై ఫ్రూట్స్, వాళ్ళ ఫలముల వల్ల నువ్వు వాళ్ళని తెలుసుకుంటావు అంటున్నాడు. సో ఈ సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరుగమంటున్నారు, మాకు అవసరం లేదంటున్నారు. అంటే ఏంటి? మాకు బైబిల్ చాలు, బైబిల్లో ఉన్న ప్రత్యక్షతలు చాలు. ఓకే, 2000 సంవత్సరాల పైనుంచి ఉంది ఇది. ఓకే, ఇట్ ఈస్ టెస్టెడ్ అండ్ ట్రైడ్ 7 times, పుటం పెట్టబడి ఉంది. ప్రవచనాలన్నీ పుటం పెట్టబడినాయి. ఇన్ఫాలిబుల్ వర్డ్ ఆఫ్ గాడ్. ప్రవచనాలు చెప్పుకుంటావా? ఓకే, చెప్పు. కానీ దాని మీద మన భవిష్యత్తును అంతటి మన నిర్ణయాల్ని బేస్ చేయొద్దు. మనకు వచ్చే కళలు, దర్శనాలనైనా సరే, ప్రవచనాలనైనా సరే, వాక్యం మీద బేస్ అవ్వాలి. వాక్యాన్ని ట్విస్ట్ చేసి చెప్తున్నారా? ప్రవచనాలకు సోర్స్ ఏంటి? డెప్త్, డీప్ మిస్టరీస్ చెప్తామనేసి ఆ డీప్ మిస్టరీస్ సోర్స్ ఏంటి? డీప్ మిస్టరీస్ మంచిదే, అది లేఖనాల హార్మోనియస్గా ఉందా? దేవుని దగ్గర నుంచి వస్తుందా? సో అది, ఎందుకంటే సీక్రెట్స్, మిస్టరీస్ అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపెట్టారు, ఎంజాయ్ చేశారు, చాలా ఇంపాక్ట్కి గురి అయ్యారు. బట్ అట్ ద సేమ్ టైం సీక్రెట్స్ అండ్ మిస్టరీస్కి ఒక కాషన్, బీవేర్. సెటానిక్ రెల్మ్ నుంచి కూడా రావచ్చు, అక్కల్టిక్ రెల్మ్ నుంచి కూడా రావచ్చు. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘం కొంచెం లోనైంది, దీనికి బాగానే లోనైంది. ఎట్లయితే ఫిల్మ్ నగర్లో స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ఆ మూవీ అంతా, పల్లెటూర్లుగా ఆ పాటలు కూడా వస్తాయి. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో రికార్డ్ చేస్తారు, చివరికి కుగ్రామాల్లో కూడా దాన్ని ప్లే చేస్తుంటారు. ఆ విధంగానే ఫస్ట్ ఒక ఇది అమెరికాలో మొదలైందనుకో, ఎంతసేపు గ్లోబలైజేషన్ ఆఫ్ ద చర్చెస్ ఇంటర్నెట్ ద్వారా వచ్చేసిద్ది, యూట్యూబ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ. మనం బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ వాళ్ళకి ఆకర్షితులు అవుతాం కదా. ఏ విధంగా అయితే ఇక్కడ సెక్యులర్ వరల్డ్లో మూవీ పీపుల్కి ఎలా ఆకర్షితులు అవుతారో, మనం ఎక్కువ అమెరికన్స్కి కానీ, వెస్టర్న్స్కి కానీ ఆకర్షితులు అవుతాం, దైవజనులకి. సో బీ కేర్ఫుల్ అంతే. ఒక కపులు నాకు బాగా తెలుసు, ఇక్కడ పేదవాళ్ళకి హెల్ప్ చేయండి రా అంటే తెగ మూలిగారు. పేదవాళ్ళ చదువులకి, 3 పిల్లల చదువులకి ఎంతో కొంత అమ్మ. చివరికి కొన్ని లక్షలు, మిలియన్స్ పెట్టి జాబ్ రిజైన్ చేసల్లా అమెరికాలో ఒక యంగ్ ప్రాఫిట్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ అయ్యారు. మిలియన్స్ పెట్టారు, అక్కడంతా మిలియనీర్స్నే పెట్టుకుంటాడు ఆయన ఇంకా చూసి అనేక రకరకాలు చెప్తాడు, కరెక్ట్గా చెప్తాడు. కానీ అతని లైఫ్ స్టైల్ నాకు నచ్చలేదు. ఎప్పుడన్నా పర్సనల్గా వచ్చినప్పుడు నేను చెప్తాను, పేర్లు చెప్పకూడదు. అతని భార్యను చూస్తే క్లీవేజ్ ఉంటుంది ఇక్కడ. ఎంత ఫారినర్ అయినా సరే పిచ్చి పిచ్చి డ్యాన్సులు, వాళ్ళతో పోల్చుకుంటే మన దైవజనులు, దైవజనురాళ్ళు అనేక రెట్లు బెటర్. మనకు వరాలు లేకపోవచ్చు, డబ్బు ఉండకపోవచ్చు. ఓకే, జనరల్గా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యామనుకో, పెద్ద పెద్ద బెంట్లీ కారులో తిరుగుతుంటారు. వీళ్ళు వెళ్ళారు, ట్రైన్ అయ్యారు, తర్వాత ఏమైంది? వచ్చి అక్కడ ఒక చిన్న పట్టణంలో ఉంటున్నారు, జాబులన్నీ పోగొట్టుకొని. వరాల్లో మూవ్ అవుతున్నారు, కరెక్ట్గా చెప్తున్నారు, ఫైనాన్షియల్గా బాగా హిట్ అయిపోయింది. ఇక్కడ జస్ట్ 5,000 10,000తో పోయేది మూలిగే కొద్ది, అక్కడికి పోయి మిలియన్స్ సమర్పించుకొని జాబులు పోగొట్టుకెళ్ళి మళ్ళీ అమెరికా కానీ వేరే దేశం వెళ్ళలేక సఫర్ అవుతున్నారు. మళ్ళీ ఆ ప్రాఫిట్ దగ్గర యంగ్ ప్రాఫిట్ ట్రైన్ అయ్యారు వాళ్ళంతా. పర్సనల్గా చెప్తాను, ఇప్పుడు నన్ను కలిసినప్పుడు చాలా చాలా అనుభవాలు, ఆత్మీయ అనుభవాలు. మనం రైట్ అనుకొని వెళ్తాం, కానీ రాంగ్ పర్సన్ దగ్గరికి, రాంగ్ ప్రాఫిట్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మరలా రియలైజ్ అయ్యేసరికి ఒకసారి రియలైజ్ అవ్వం, చాలా నష్టపోతాం. బీ కేర్ఫుల్. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మరీ, ఇంకా విశాఖపట్నంలో అంత రాలేదు.
ఎక్కడన్నా మీరు ఫారెన్ వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మిమ్మల్ని నడిపించే నాయకులు కానీ వాళ్ళతో ఎప్పుడు టచ్లో ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అనుభవాలు ఉంటాయి కాబట్టి ఆ అనుభవాలు మీరు భవిష్యత్తులో నష్టపోకుండా అవి ఉపయోగపడతాయి. ఇదిగో క్లియర్గా ఇక్కడ కనపడుతుందేమో, సంఘంలోనే ఉంది, దైవజనరాలు అనబడింది, ప్రవచనాలు ఇస్తుంది, ఎంతో కొంత ఆమె కరెక్ట్గా ప్రాఫెసీ చేయింది, ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, రైట్ ప్రవచనాలు ఇచ్చింది. కానీ చివరికి తన వైపుకి తనతో బెడ్ మీద శయనించే విధంగా మరలా జారత్వానికి, విగ్రహారాధనకి లీడ్ చేస్తుందంట. విగ్రహాల దగ్గరికి, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించచ్చు. మూవీస్తో జాగ్రత్తగా ఉండండి. నేను తెలిసి తెలియని టైంలో క్రైస్తవ జీవితంలో ఇనీషియల్ ఇయర్స్లో మూవీస్ చూశాను నేను. కానీ ఇప్పుడు నేను మూవీస్ చూడట్లా, ఎన్నో ఇయర్స్ అయింది. సీరియల్స్ కూడా చూడను, అసలు నాకు టీవీయే లేదు. ఐఎమ్ అవే ఫ్రమ్ టీవీ. ఇంటర్నెట్ ఇదంతా ల్యాప్టాప్ ఉంటుంది కానీ అందులో నేను అసలు మూవీస్ చూడను. ఎప్పుడన్నా కొంచెం క్రిస్టియన్ మూవీస్ కొంచెం అట్లాంటి ఏదైనా ఉంటే ఓకే, బెస్ట్గా ఉన్నాయి అన్నట్లు. ఎందుకంటే అవి కూడా విగ్రహాలకు ఇచ్చినాయి. ఇవన్నీ కష్టమే బోధించడం మీకు. సో చివరికి వచ్చాము. మరి మీరు ఆల్రెడీ వీటిని జయిస్తున్నారు. ఇది ఒక స్పిరిచువల్ మెంటల్ బ్యాటిల్ గుండా ఉండి మీరు ఈ నిగూఢమైన సంగతులు, సైతానికి సంబంధించిన డెప్త్స్ ఆఫ్ సేటాన్ని మీరు రిజెక్ట్ చేశారు కనుక, మాకు అవసరం లేదంటున్నారు కనుక మీ పైన మరి ఏ భారం పెట్టను. ఆల్రెడీ స్పిరిచువల్ బ్యాటిల్ ఒక పెద్ద భారం. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొనండి. ఏ బోధ అయితే అపోస్తుల ద్వారా, యాక్ట్స్ ఆఫ్ ద అపోస్తుల్స్, అపోస్తుల కార్యాలు 2:42 నుంచి వచ్చిన అపోస్తుల బోధ ఏదైతే ఉందో ఆ బోధ మీకు ఆల్రెడీ వచ్చింది, దాన్ని గట్టిగా పట్టుకోండి. కొత్త బోధలకు వెళ్ళి మీరు మిస్లీడ్ అవ్వద్దు. అంటే కొత్త బోధల్ని ఆపొద్దని కాదు, అది వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అని, ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి అంటున్నాడు. నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చును. అతడు ఇనుపదండంతో వారిని ఏలును. జనుల మీద అధికారం ఇచ్చును, అతడు ఇనుపదండంతో వారిని ఏలు. అంటే ఇది మిలియనియం రూల్ అనమాట. 1000 ఏండ్ల పరిపాలనలో యెరూషలేములో ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి 2వ రాకడలో మనందరం ఆయన కింద ఒక గవర్నర్స్గా కానీ అధికారులుగా కానీ మనకు కొన్ని ప్రదేశాలు ఇస్తాడనమాట. ఇనుపదండం ఇది కీర్తనలో 2:8. కీర్తనలో 2:8 నన్ను అడుగుము నేను నీకు జనములను ఇచ్చేదను, భూదిగంతుల వరకు నేను నీకు సొత్తుగా ఇచ్చేదని అంటాడు. అక్కడ అంటాడు ఇనుపదండంతో వారిని ఏళ్తాడంటాడు. వారు కుమ్మరి వాని పాత్ర వల్లే పగలగొట్టబడదురు. ఓకే, అంటే మనం ఇనుపదండంతో ఏలబడుతున్నప్పుడు మన కింద ఉన్న వాళ్ళు అన్యులు కుమ్మరివాని పాత్ర వల్లే పగలగొట్టబడిన వాళ్ళ మీద మనం అధికారం ఇస్తాం. అంటే మనకు అధికారం ఇస్తానని మాట్లాడుతున్నాడు ప్రభు వారు, వాగ్దానం ఇస్తున్నాడు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. ఒక యేసుక్రీస్తు వారికి ప్రకటన గ్రంథం 22లో చెప్పబడింది ఏంటంటే ఈజ్ ద సన్ ఆఫ్ ద మార్నింగ్, బ్రైట్ మార్నింగ్ స్టార్ అనమాట. అంటే ఇక్కడ జెజబెల్ని నువ్వు వదిలిపెట్టు, నీకు జీసస్ని ఇస్తానంటున్నాడు. ఒక టైటిల్ ఏం పెట్టుకోవచ్చు ఇప్పుడు, జెజబెల్ క్వశ్చన్ మార్క్ ఆర్ జీసస్ క్వశ్చన్ మార్క్. ఐ హావ్ సెట్ బిఫోర్ యూ లైఫ్ అండ్ డెత్ అంటున్నాడు ఏలియా ద్వారా. వై ఆర్ యూ ఆసిలేటింగ్ బిట్వీన్ 2 ఒపీనియన్స్? ఇఫ్ బాల్ ఈజ్ ద గాడ్ ఫాలో హిమ్, ఆర్ ఇఫ్ జెహోవా ఇస్ గాడ్, యావే ఇస్ గాడ్, యూ ఫాలో హిమ్ అంటున్నాడు. బయలు దేవుడైతే వెళ్ళు, అని యెహోవా దేవుడైతే యెహోవా వైపు వెళ్ళు. రెండింటి మధ్య నువ్వు ఊగిసలాడొద్దు. ఎవరినో, జీసస్ క్రైస్ట్ అయితే జీసస్ క్రైస్ట్, లేదా జెజబెల్ అయితే జెజబెల్ వైపు వెళ్ళు. ఒక కాలు అటు ఒక కాలు ఇటేయొద్దు. వేకువ చిక్కునిస్తానంటే అబ్రహాంకి ఏమన్నాడు? ఆ రాజులు ఇచ్చిన బహుమానాలు తీసుకున్నప్పుడు ఐఎమ్ ద ఎక్సీడింగ్లీ గ్రేట్ రివార్డ్, నేనే నీకు ఖేడము అంటున్నాడు. నేనే నీకు స్వాస్థ్యము, నేనే నీకు సంపద. సేవకులకి అంతకన్నా ఏం కావాలి? మనకు గొప్ప సంపద అంటే యేసుక్రీస్తు వారే. ఆయన దగ్గరే జ్ఞాన సంపదలన్నీ ఉన్నాయి. ఆయన దగ్గర నుంచి అంధకార స్థలంలో నిధులు, రహస్యాలను మరుగైన ధనం మనకు వస్తుంది. ఆయన ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. రాజే ఉంటే ఇంకా రాజ్యంలో అంతా మనదే. రాజే మనకు తోడే ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. 1000 క్యాటిల్ అనే హిల్స్ ఆర్ అనే 1000 క్యాటిల్ అనే 1000 హిల్స్ ఆర్ మైన్ అంటాడు. ఈ భూలోకంలో ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ ఈజ్ మైన్ అంటున్నాడు. సో ఆయన మన ప్రతి అవసరం క్రీస్తు మహేశ్వరుని బట్టి తీరుస్తాడు అంతే. ఆయన ఉంటే చాలు మనకి.
వేకువు చుక్కనిచ్చేదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సో ద సోర్స్ ఆఫ్ దిస్ మెసేజ్ ఇస్ ద హోలీ స్పిరిట్ గాడ్ అంటున్నాడు అన్నమాట ప్రభువారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అండ్ ఇంకా చివరిగా ఏంటంటే మారు మనసు పొందుకోమంటున్నాడు. సో ఈ 5 రోజులు ఉంది 2021 క్రాస్ ఓవర్ నైట్కి. ఎనీథింగ్ వాట్ ఎవర్ సిన్ యూ ఆర్ ఐ హ్యావ్ డన్ ఎయిదర్ ఇన్ థాట్స్ ఆర్ వర్డ్స్ ఆర్ డీడ్స్, ఓకే, లెట్ అస్ రిపెంట్. మారు మనసు పొందుకొని ఇంకా విత్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్ హార్ట్, కృతజ్ఞతా స్థుతులతో ఈ సంవత్సరము మనం గత కాలంలో చూసిన అన్ని సంవత్సరాల కన్నా చాలా వింతైనది, చాలా భయంకరమైనది. ఎంతో కొంత మనం వణికాం. మన నిమిత్తం కాకపోయినా మన రక్త సంబంధికులు, మన స్నేహితుల నిమిత్తమైన మనం వణికాము. ప్రార్థనలో మోకాళ్ళ మీద దేవుడు కాపాడాడు, మన మొరను ఆలకించాడు. ఆపత్కాలమందు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చిదనన్న దేవుడు మనకు తప్పకుండా ఉత్తరం ఇచ్చాడు, ఇంకా ఇవ్వబోతున్నాడు. నన్ను అడుగుము, నీకు నిగూఢమైన సంగతులు నేను నీకు బోధిస్తా అంటున్నాడు. ఓకే, దేవుని దగ్గర నుంచి వచ్చే నిగూఢమైన సంగతులు మనకు కావాలి, సైతాన్ దగ్గర నుంచి వచ్చేది కాదు. ఆ సీక్రెట్స్, మిస్టరీస్, ఆ రివిలేషన్స్ మనకు అవసరం లేదు. ఇక్కడ కూడా మన డిజర్మెంట్ కావాలి. సో 2 విషయాలు, రిపెంట్ అవుదాము, ఓకే, అండ్ 2 కృతజ్ఞతా స్థుతులతో థ్యాంక్ఫుల్ హార్ట్తో మిగతా 5 రోజులు అనుక్షణం దేవుణ్ణి స్తుతిస్తా, దేవునికి థ్యాంక్స్ చెప్దా మనం 2021లోకి అడుగు పెడదాము దేవుని వాగ్దానాలతో, దేవుని దర్శనంతో. ఐ ప్రే దట్ 2021 విల్ బి ఎ షకీనా గ్లోరీ ఇయర్. షకీనా గ్లోరీ మన మీద దిగునుగాక. అంటే చీకటి ఉంటుంది, కటిక చీకటి ఉండొచ్చు, ఏ రూపంలో అయినా. కోవిడ్ 2nd వేవ్ అవ్వచ్చు, 3rd వేవ్ అవ్వచ్చు, లేదా భూకంపాలు రావచ్చు, యుద్ధాలు రావచ్చు, ఇంకా ఏదైనా చాలా గలిబిలి ప్రపంచంలో ఇక నుంచి జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ దీస్ ఆర్ ద బర్త్ ప్యాంగ్స్ అంటున్నాడు మత్తయి 24లో. బర్త్ ప్యాంగ్స్. మనం ఎండ్ ఆఫ్ ద ఎండ్ టైమ్స్లో ఉన్నాము. కొంతమంది ఒక 30 yearsలో ప్రభువారు రావచ్చు అంటున్నారు, లేకపోతే ర్యాప్చర్ ఎప్పుడైనా జరగవచ్చు అంటున్నారు గొప్ప దైవజనులు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్వ్స్, అవర్ ఫ్యామిలీస్ అండ్ అవర్ చర్చెస్. ఓకే, మళ్ళీ మనం సిద్ధపరచుకుంటే ఇతరులను సిద్ధపరచాలి. మొదటగా రిపెంట్ అవుదాము, ఆయన రక్తంతో కడగబడదాము, ఆయన మహిమతో నింపబడదాము. థ్యాంక్ఫుల్ హార్ట్, చేదైన ఏదున్నా. ఇంకోటి ఫర్గివింగ్ హార్ట్, ఎవరినన్నా క్షమించాలా, అందరినీ క్షమించండి. ఒకళ్ళు మన ఏళ్ళ తప్పిదం చేసినా కూడా, అఫెన్సెస్ అయి ఉండొచ్చు, నిజంగా తప్పిదాలు చేసినా కూడా మనం వాళ్ళని క్షమించాలి. ఓకే, ఆ క్షమాపణ హృదయంతో, ఆ కృతజ్ఞత హృదయంతో దేవుని ఏళ్ళ, ఓకే, అండ్ ఆ రిపెంటెంట్ హార్ట్తో అండ్ ఎక్స్పెక్టెంట్ హార్ట్తో ఆయన కొరకు ఎక్స్పెక్టేషన్ చాలా ఇంపార్టెంట్. ఆయన ఏదో ఇస్తాడు అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి, మనల్ని ఆశీర్వదిస్తాడు. పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ కలిగి ఉండాలి. మనం ఎంటర్ అవుదాము, వాగ్దానాలు పొందుకున్నాము. అండ్ దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్, డోంట్ మిస్ ఇట్, ద బ్లడ్ ఆఫ్ జీసస్ మీద, ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అండ్ మెసేజ్, దాని మీద మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. వాక్యం షేర్ చేసుకోవాలని ప్రార్థనలో పెట్టండి. ఎందుకంటే దేవుని క్రీస్తు రక్తము ద్వారా 2021 అండ్ బియాండ్ మనల్ని, మన కుటుంబాలని, మన ప్రాంతాలని, మనకు సంబంధించిన ప్రతి వస్తువుని కూడా, మన గృహాలని కప్పాలన్నమాట. మనం ఈ కోవిడ్ మనకి తాకకుండా ఉందంటే ఒకటి, క్రీస్తు రక్తంతో మనం కప్పబడ్డాం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు, మార్నింగ్ లేచిన తర్వాత, ప్రభువా ఐ ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అపాన్ మీ, అపాన్ మై ఫ్యామిలీ అని మీ అందరి మీద కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. మీరు చేస్తున్నారు. ఒకటి బ్లడ్ ఆఫ్ జీసస్తో కప్పబడాలి. తర్వాత కమ్యూనియన్ గురించి, ఇది చాలా కొత్త బోధలాగా ఉంటుంది, నేను కరెక్ట్గా చెప్తాను. ఓకే, ఇష్టపడితే తీసుకోవచ్చు. నేను ప్రాక్టీస్ చేసేది నేను చెప్తాను. డైలీ కమ్యూనియన్ కానీ, లేకపోతే రెగ్యులర్గా కమ్యూనియన్ తీసుకోవటం అనేది. సో అది వేరే విషయం. దాని గురించి బ్లడ్, కమ్యూనియన్, నెక్స్ట్ భాషలు, ఇంకా దేవుడు ప్రేరేపించే కొద్దీ మనం ముందుకెళ్దాము. సో ఈ రోజుతో రెవల్యూషన్ 2 ఎండ్ అయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వరప్రసాద్ బ్రదర్ ఉంటే ప్రార్థన చేయండి. పరిశుద్ధ ప్రేమమయుడ దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు తండ్రి.
ఆశ్చర్యకరుడ అద్భుతకర్త దేవా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. గొప్ప కార్యములు చేయవాడా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మరుగయ్యున్న మన్నాను తండ్రి దేవా నీవు ప్రత్యక్షపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన యోగంలో మేమందరము కూడా తండ్రి గురుటితనములో ఉన్నప్పుడు ప్రభా నాయన తండ్రి అంధకారంలోను గురుటితనములోను తండ్రి దేవా అనేక రకమైన పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు తండ్రి ప్రభా తండ్రి నీ వెలుగును మా హృదయాల్లోకి మీరు ప్రసరింప చేస్తూ ఉన్నారు తండ్రి. ఎక్కడనైనా ఇజబేలు స్పిరిట్ ద్వారా సాతానుడి యొక్క కుయుక్తుల్లో కొలాయితుల యొక్క బోధల్లో మేము ఉండిపోతున్నాము దేవా నాయన మీరు ప్రత్యక్షపరిచారు ప్రభా నాయన మమ్మల్ని మేము కాపాడుతాను ప్రభా. మీరు మా